లైవ్లో వీక్షిస్తున్న వారు కూడా దయచేసి మన్నించండి. విశ్వాస వీరుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. విశ్వాస వీరులు హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఎందుకు ప్రస్తావించబడ్డారు? ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళు, ఎప్పుడో మరణించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకు అక్కడ ప్రస్తావించబడ్డారు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే హెబ్రీ గ్రంథకర్త యొక్క ఉద్దేశం ఏంటో మనకు అర్థమవుతుంది. ఆ గ్రంథకర్త ఎవరో కాదు, అపోస్తలుడైన పౌలు. ఎందుకు వాళ్ళని ఇశ్రాయేలీలకు జ్ఞాపకం చేస్తున్నాడు? ఎప్పుడో వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గర మొదలు పెడతాడు. అందులో మొట్టమొదట మనకి హేబేలు గుర్తుకొస్తాడు. ఆ హేబేలు దగ్గర మొదలుపెట్టి యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఎంతమంది విశ్వాస వీరులు చరిత్రలో ఉన్నారో వాళ్ళందరినీ తవ్వి తీసుకొచ్చి విశ్వాసాన్ని ఎలా డిఫైన్ చేయాలో, వాళ్ళ విశ్వాసాన్ని ఎలా డిఫైన్ చేసి వాళ్ళకి నేర్పించాలో చాలా కష్టపడతాడు. సక్సెస్ అయ్యాడు. ఎలా సక్సెస్ అయ్యాడు హెబ్రీ పత్రికలో అని మీరు ఆలోచిస్తే, ప్రియమైన దేవుని ప్రజలారా, మీరు గమనించండి. మొదట మనం చెప్పుకున్నట్టుగా ఇశ్రాయేలీలు ఎవ్వరూ యేసుక్రీస్తుని మెస్సియాగా అంగీకరించరు. వాళ్ళకి మెస్సియా ఇంకా రాలేదు. వాళ్ళ లెక్కల్లో నేనే మెస్సియాను, నేనే దేవుని కుమారుణ్ణి, నేనే రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాను అని ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినే స్థితిలో లేరు. చివరికి వినే స్థితిలో లేకపోగా యేసు ప్రభువు మీదే దాడి చేసి, యేసు ప్రభువుని నిందించి, అపోస్తలులను హింసించి వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని అప్పటికప్పుడు ప్రదర్శిస్తూ చాలా దుర్మార్గంగా మత యుద్ధాలకు దారితీశారు. అంటే మానవత్వాన్ని మరిచిపోయి మత యుద్ధాలంటే చంపడం, చావును కోరడం, మన మతం కానివాడు చచ్చిపోవాలి అనే దుర్బుద్ధికి లోను కావడం, ఇలాంటి దుస్థితికి వాళ్ళు దిగజారిపోయారు. ఈ కారణాల వల్ల ఆల్రెడీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నారు కదా, ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు కదా, ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటున్నారు కదా, సో వీళ్ళకి ధర్మశాస్త్రంలో నుంచి చెప్తే అర్థమవుతుంది. వాళ్ళందరూ యేసును చూశారు, వాళ్ళంత గొప్ప భక్తులే, మీ పూర్వీకులే, మన పితరులే. అందుకే హెబ్రీ పత్రిక మొదటి వచనంలోనే మీరు ఆ వచనాన్ని గమనించారు. నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు ఆ కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. అంటే ఆ సందర్భాన్ని మీరు అర్థం చేసుకుంటే, ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభువును గూర్చి వాళ్ళకి ఏదో విధంగా నేర్పించాలనేదే పౌలు గారి యొక్క ఇంటెన్షన్. ఏదో విధంగా ప్రభువును వాళ్ళకి అర్థం చేయించాలి. వాళ్ళు అనవసరంగా ప్రభువును అర్థం చేసుకోలేక ప్రభువుకు దూరం అయిపోతున్నారు, విశ్వాసానికి దూరం అయిపోతున్నారు. దానివల్ల వాళ్ళకి నష్టం. ఆ విశ్వాసానికి దూరం అయిపోతే వాళ్ళకి నష్టం కనుక వాళ్ళను విశ్వాసంలో ఎలా ఉంచాలి అనే ఆలోచనలో భాగంగా ఆయన చేసినటువంటి ఒక సాహసం, హేబేలు దగ్గర మొదలుపెట్టి విశ్వాస వీరుల లిస్ట్ అంతా తీసుకొచ్చి యేసు ప్రభువుకి దాన్ని లింక్ చేశాడు. అఫ్కోర్స్ వాళ్ళు నమ్మకపోవచ్చు. ఎందుకంటే మోషే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొనెను అంటే యూదులు నమ్ముతారా? చెప్పండి, నమ్ముతారా? నమ్మరు. ఎందుకు నమ్మరంటే మోషే కాలంలో ఈ క్రీస్తు ఎక్కడున్నాడు కాబట్టి ఇది చాలా చెత్తవాదన అని కొట్టిపడేస్తారు. మోషే కాలంలో ఈ క్రీస్తు లేడు కదా, మోషే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యం ఎంచుకోవడం ఏంటి అనే బుద్ధిహీనమైన వాదనకు వెళతారు తప్ప. అలాగే యేసుప్రభు బతుకున్నప్పుడు కూడా అబ్రహాము నా దినము చూడవలనని అనే మాట చెప్పినప్పుడు, అబ్రహాము కంటే నేను ముందున్నాను అని చెప్పినప్పుడు వాళ్ళు అగ్రి అయ్యారా? ఇష్టపడ్డారా? దాన్ని అంగీకరించారా? అంగీకరించరు. ఎందుకు అంగీకరించారంటే వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, అబ్రహాము ఎప్పటి వాడో కదా, పూర్వీకుడు కదా, ఆయన మీకెలా ఈ క్రీస్తుకి ఎలా తెలుస్తాడు, ఈ క్రీస్తుని ఆయన ఎలా చూస్తాడు అనే వాదన, ఆలోచన తప్ప దైవ సత్యాన్ని అర్థం చేసుకోగలిగే స్థితిలో ఆనాటి ఇశ్రాయేలీలు లేరు. అప్పుడు విశ్వాసం అనేది ఏంటంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నాయనటానికి రుజువు. ఈ విశ్వాసం కేవలం ఇప్పుడు ప్రారంభమైంది కాదు, హేబేలు దగ్గర నుంచి ఉంది, ప్రారంభ మానవుల దగ్గర నుంచి ఉంది విశ్వాసం. అది పౌలు గారి యొక్క వాదన. ఏదైనా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు దాని పుట్టు పూర్వోత్తరాలు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇప్పుడు విశ్వాసం మన దగ్గరే స్టార్ట్ అయిందా? క్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసం, రక్షణ కొరకు ఎదురు చూడడం,
లేదా ఈ భూలోకంలో జరిగిన ప్రతి పాపానికి విడుదల రాబోతుంది, నిత్య జీవానికి మనం వెళ్ళబోతున్నాం, పరలోకానికి మనం వెళ్ళబోతున్నాం, ఈ యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ ఎక్కడే స్టార్ట్ అయిందా, అంతకుముందే ఉందా అనే ఆలోచన యూదులకు పరిచయం చేయాలన్నదే పౌలు గారి యొక్క ఇంటెన్షన్. సో దానిలో భాగంగానే అరే నాయన మీరు బాగా ధర్మశాస్త్రాన్ని చదవండి, ఈ విశ్వాసం ఈ నిరీక్షణ ఎప్పటిది కాదు, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అనగానే అది ఎప్పటిది కాదు, ఎప్పటి నుండో ఉంది. ఎప్పటి నుండి ఉంది? హేబేలు కాలం నుండి ఉంది. అప్పటి నుండే క్రీస్తు వైపు చూశారు. మీరేంటి ఇప్పుడు కొత్తగా? వాళ్ళే క్రీస్తు వైపు చూసినప్పుడు మీకేంటి నొప్పి, వాళ్ళే క్రీస్తు వైపు చూసినప్పుడు మీకేంటి బాధ అనే విధంగా ఇక్కడ పౌలు గారు వాదనకు దిగుతున్నారు. అదే హెబ్రీ పత్రికలోని 11వ అధ్యాయం విశ్వాస వీరుల జాబితా. ఏమండి, మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకు వాళ్ళు అలా చెప్పాల్సి వచ్చింది అనే ప్రశ్న మనకి తలెత్తాలి. ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఆయన? అలా చెప్పకపోతే వాళ్ళకి అర్థం కాదా? అర్థం కాదు. వాళ్ళు అస్సలు యేసుప్రభుని రక్షకుడిగా స్వీకరించగలిగే స్థితిలో లేరు, నేటికీ లేరు. చాలామంది అరాకొర అక్కడక్కడ ప్రభువును విశ్వసించినప్పటికీ చాలామందికి ధర్మశాస్త్రం అర్థం కాకపోవడం వల్ల, ధర్మశాస్త్రంలోని లేఖనాలు అర్థం కాకపోవడం వల్ల, వ్రాయబడిన సంగతులు అర్థం కాకపోవడం వల్ల వాళ్ళు బుద్ధిహీనతకే తావిచ్చారు. ఆ బుద్ధిహీనతో రక్షణను దూరం చేసుకున్నారు, ప్రభు యొక్క అనాది సంకల్పాన్ని మర్చిపోయారు. రైట్. అందులో హేబేలు మొదటివాడు అవుతున్నాడు. విశ్వాస వీరుల్లో ఎవరు కనబడుతున్నారు? మొట్టమొదటి పౌలు గారి వాదనలో మొదటివాడు. మృతి నుండి కూడా ఏమవుతున్నాడట? ఆయన మాట్లాడుతున్నాడట. అందుకే వాళ్ళది నీతిమంతుల పట్టి. ఏ పట్టి? నీతిమంతుల జాబితా. బైబిల్ గ్రంథంలో 2 వర్గాలు మనకు కనబడతాయి. ఒకటి నీతిమంతులు, రెండోది అనీతిమంతులు. ఈ విశ్వాస వీరులందరినీ కూడా దేవుడు ఎందులో ఉంచాడంటే విశ్వాసమును బట్టి నీతిమంతులు వీళ్ళు. వాళ్ళందరూ నీతిమంతులే. దేవుడే వారిని నీతిమంతులుగా ఎంచాడు. ఆ ఎంపిక దేవునిది కనుక వాళ్ళందరినీ మనం నీతిమంతులుగా అంగీకరించాలి. అంటే వాళ్ళ క్యారెక్టర్స్ కానివ్వండి, వాళ్ళ లక్షణాలు కానివ్వండి, గొప్ప ఆలోచన విధానం కలిగి ఉన్నవారు గనుకనే దేవుడు వాళ్ళని ఏ లిస్టులోకి తీసుకొచ్చాడు? నీతిమంతుల జాబితాలోనికి, నీతిమంతుల పట్టీలోనికి తీసుకొచ్చాడు. వాళ్ళు ఎవరి లక్షణాలను పుణికిపుచ్చుకుంటారు, ఎవరికి ముంగుర్తులుగా ఉంటారు అని అంటే, మొన్న వారం మనం నేర్చుకున్నాం యేసుక్రీస్తుకు ముంగుర్తులుగా ఉంటారు అని. అలాగే కొంతమంది అజ్ఞానంతో మాట్లాడిన మాటలకు కూడా మన వారం వివరణ ఇవ్వడం జరిగింది. మీకు అర్థం కావాలి మొదట. ఎందుకంటే నీతిమంతులు ఎలా ఉంటారు, పరదేశులు ఆత్మలు ఎలా ఉంటాయి, నీతిమంతుల ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఇది మీకు అర్థమైతే మీరు దాన్ని ఫాలో అవుతారు. ఎందుకంటే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అన్నాడు కదా. సాక్షి సమూహం ఎవరికి సాక్షులు ఇంతకు వీళ్ళు? ఈ సాక్షి సమూహం అంతా ఎవరికి సాక్షులు చెప్పండి, మీరు చెప్పండి. యేసుప్రభుకి. అదే పౌలు గారి వాదన అక్కడ. ఇంత గొప్ప సాక్షి సమూహం యేసుప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు కదా, ఇది నిన్నగాక మొన్న వచ్చిన మీరేంటి యేసుప్రభువుని వ్యతిరేకిస్తారు? ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళే ఆయన అంగీకరించారు, ఆయన కొరకు ఎదురు చూశారు. మీరు వింటున్నవి ప్రవక్తలు వినగోరియు వినలేకపోయారు, చూడగోరియు చూడలేకపోయారు. అంత ఎదురు చూశారు వాళ్ళు, అప్పటి నుంచి ఎదురు చూశారు వాళ్ళు క్రీస్తు కోసం. ఆయన అంత గొప్పవాడు, క్రీస్తు అంత శక్తిమంతుడు. సో వాళ్ళే అంతగా ఎదురు చూస్తే మీరేంటి యేసుప్రభువుని వ్యతిరేకిస్తారు అనేది పౌలు గారి యొక్క వాదన. ఇప్పుడు వీళ్ళు క్రీస్తుకు ముంగుర్తులు, క్రీస్తు వాళ్ళను ఫాలో అవుతాడు. క్రీస్తు ఫాలో అవ్వాలి కాబట్టే వాళ్ళు మార్గం వేసిపోయారు. యోహాను కానివ్వండి, మనం నేర్చుకున్నాం కదా, యోహాను ప్రభువుకు మార్గం సిద్ధపరిచాడు, ప్రభు యోహానును ఫాలో అయ్యాడు. దేవుడు అబ్రహామును ఫాలో అయ్యాడు. అది దేవుడే చేయించినప్పటికీ ఇదంతా కూడా ఇశ్రాయేలీలకు మాత్రం అది వాళ్ళను ఫాలో అయినట్టే కనబడుద్ది. కానీ దానికి సూత్రధారి దేవుడే. ఆ సూత్రధారి, ఆ పునాది మూలం దేవుడు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఆ గుర్తు పెట్టి ఆ గుర్తులో నుండి క్రీస్తును పరిచయం చేయాలి. అందులో హేబేలు మొదటివాడైతే విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము మనం నేర్చేసుకున్నాం ఇప్పటికే దాని గురించి. సో ఇప్పుడు చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు హేబేలు మొర పెట్టాడు కదా, మొర అనగానే చాలామంది వారి యొక్క తప్పుడు భావాలను సమర్థించుకోవడానికి తప్పుడు సిద్ధాంతాలకు రూపకల్పన చేసేవాళ్ళు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, నీతిమంతుల గురించి మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
వాళ్ళకి అవలక్షణాలను ఆపాదించకూడదు. ఒకవేళ అవలక్షణాలను ఆపాదించామనుకోండి, వాళ్ళు క్రీస్తుకు ముంగుర్తులు అవరు. ఒకవేళ క్రీస్తుకు ముంగుర్తులు అవ్వలేదంటే విశ్వాస వీరుల జాబితాలో ఉండరు. మీకు అర్థమైందా? రాహబ్ అనే వేశ్య గురించి మనం మాట్లాడుకున్నాం మొన్న. బైబిల్ గ్రంథంలో చాలామంది వేశ్యలు ఉండొచ్చు, కానీ రాహబు సెపరేట్గా తీసుకోవాలి పక్కకి. ఎందుకు తీసుకోవాలి రాహబుని సెపరేట్గా? ఆమె విశ్వాస వీరుల జాబితాలో ఉంది. ఇంతకు అక్కడ ఎర్రని దారం కట్టబడింది, ఆ దారం ఉంటేనే నీకు రక్షణ, ఆ దారం తీసేస్తే మాకు నీకు ఏ విధమైన సంబంధం లేదు. ఆమెను తీసుకొచ్చి అందులో జాయిన్ చేశాడు అంటేనే మీకు ఎక్కడో బల్బు వెలగాలి. ఆమె నీతిమంతురాలుగా ఎంచబడిందట దేవుని చేత. ఎందుకు ఎంచబడింది? విశ్వాసాన్ని బట్టి. ఆ విశ్వాసం ఆమెలో ఉంది. ఆ విశ్వాసాన్ని గురించి ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త నొక్కి ఒక్కానిస్తున్నాడు. అరే నాయన, మీరే కాదురా నాయన, ఇంతకుముందు ఈ విశ్వాసంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, పూర్వీకులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచారు, ఆయన వైపు చూశారు, మీరు ఆయన తక్కువ అంచనా వేయకండి, నీతిమంతులు వాళ్ళు, యేసుక్రీస్తు చాలా గొప్పడు అని వాళ్ళకి నేర్పిస్తున్నాడు. రైట్? ఇప్పుడు మీరు పాయింట్ అర్థం చేసుకుంటే, హేబేలు మొరపెట్టాడట దేవునికి, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకేం చేస్తుంది? మొర పెడుతుంది. మొర అనగానే చాలామంది యొక్క దృష్టిలో అదేదో ప్రతీకారం కోసం రగిలిపోతూ చేస్తున్నటువంటి విజ్ఞాపన అని. ఇంకా బైబిల్ గ్రంథంలో ప్రతీకారం ఉన్న చోట ఎవరైతే శిక్ష విధించమని కోరారో అని అన్నిటికీ తీసుకెళ్ళి దీన్ని కలపకూడదు. నేను చెప్పాను కదా మన వారం, ఏ సందర్భంలో వ్రాయబడిందో ఆ సందర్భాన్ని ఆ సందర్భం వరకే ఆలోచన చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టు అక్కడెక్కడ కలిపేస్తే అందులో ఉన్న ఎసెన్స్ పాడైపోద్ది. ఇప్పుడు బలులన్నీ తీసుకొచ్చి యేసుప్రభు బలికి కలుపుతామా? కలపం. కానీ ఇస్సాకు బలి ఏమవుతుంది? కలపాలి. నువ్వు కలపకూడదంటే కుదరదు. ఎందుకంటే యెహోవా ఈరే, అక్కడ పొట్టేలు కనబడింది, కొమ్ములు తగులుకున్న పొట్టేలు, అంటే బలి యెహోవా చూచుకొనును. అంటే ఇస్సాకుని తీసుకెళ్ళిపో, కానీ బలి అయితే నేను ఇస్తా. లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అక్కడ సాదృశ్యంగా కనబడుతుంది. విశ్వాస వీరుడైన అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము దానికి కనెక్ట్ అయిపోయాడు. అప్పుడే అర్థం చేసుకున్నాడు క్రీస్తు గురించి. ఓహో, ఇది దేవుని సంకల్పం. కుమారుని బలి అనగానే నా కుమారుడు కాదు, ఆయన కుమారుడు అని ఆయనకు అర్థమైపోయింది. అది కలుపుతాం యేసుప్రభుకి, మిగిలినవన్నీ తీసుకొచ్చి కలపకూడదు. అలా సందర్భం ఏమిటి? ఆ సందర్భంలో వాళ్ళ యొక్క ఆలోచన ఏమిటి? వాళ్ళు ఎవరు? నీతిమంతులు కదా, వాళ్ళు ఎలా ఉంటారు అనేది చూస్తే ప్రియులరా, ఫస్ట్గా మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మొర అనగానే ఆ మొర ప్రతిదీ నెగిటివ్గా ఉండదు, ప్రతిదీ ప్రతీకారాన్ని కోరదు. అసలు నీతిమంతుల యొక్క భావజాలం ఎలా ఉంటుందో అర్థమైతే ఇలాంటి పిచ్చి ఆలోచనలకు ఎవరికీ రావు. ఆ పిచ్చి ఆలోచనలు వచ్చిన వాళ్ళు కూడా మారుతారు. అసలు రావు, వచ్చిన వాళ్ళు కూడా మారుతారు నీతిమంతులను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే, మొర అనగానే మనం బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని పాయింట్లు మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 4వ వచనం ఏం రాయబడిందో చూడండి త్వరగా. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం. ఈ తెలియక మొర అనగానే సొదొమ గొమొర్రాల మొర దగ్గరికి వెళ్ళి, ఇదిగో సొదొమ గొమొర్రాల మొర దేవుని దగ్గరికి చేరింది, వెంటనే అగ్నిగంధకాలు కురిశాయి. ఇప్పుడు వాళ్ళ బ్రతుకులు ఎంత దుర్మార్గంగా ఉన్నాయి. ఆ దుర్మార్గంగా ఉన్న వాళ్ళకు ఒకవేళ మొర చేరితే, మొర ఆ ప్రతీకారాన్ని కోరుతూ మొర చేరింది సొదొమ గొమొర్రాల్లో అంటే వెంటనే వాళ్ళందరూ ఏమైపోయారు చెప్పండి? మరి ఏమైపోయారు? చచ్చిపోయారు. ఇమ్మీడియట్గా చావు వచ్చేసింది, అగ్నిగంధకాలు కురిసాయి, వాళ్ళందరూ ఏమైపోయారు? చచ్చిపోయారు. మీకు పాయింట్ చెప్పనా? అక్కడ కూడా క్షమాపణ ఉంది. మీకు అర్థమైందా? సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది, సరే పాయింట్ కరెక్టే, వచ్చేసింది ఉగ్రత అంటే అక్కడ కూడా ఏముంది? క్షమాపణ ఉంది. ఎలా ఉంది క్షమాపణ? ఎస్, అబ్రహాము నిలబడ్డాడు అక్కడ. ఏమంటున్నాడట దేవునితో? ప్రభువా, ఒకవేళ ఇక్కడ 50 మంది నీతిమంతులు ఉంటారేమో, 50 మంది నీతిమంతులు నేను ఏరుకుని వస్తే ఆ 50 మందిని బట్టి ఈ పట్టణం మొత్తాన్ని వదిలేస్తావా? చాలామంది దుర్మార్గులు ఉన్నారు ఇక్కడ, ఈ దుర్మార్గులందరినీ ఆ 50 మందిని బట్టి వదిలేస్తావా? ఓకే, గ్రాంటెడ్. మరి మొరొచ్చేస్తే శిక్ష వచ్చేయాలి కదా, క్షమాపణ ఎందుకు వచ్చింది అక్కడ? చూడండి, ఎవడో బుద్ధిహీనుడు మిమ్మల్ని దారి తప్పిస్తే మీరు దారి తప్పకూడదు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు వెంటనే శిక్ష వచ్చేసిందా అంటే 50 మంది నీతిమంతులు ఉంటే అక్కడికి ఏం రాదని అర్థం? చెప్పాలి, ఏం రాదు. మరి ఏమొస్తుంది? క్షమాపణ వస్తుంది. అబ్రహాము క్షమ కోరుతున్నాడు. అయ్యా, ఒక 50 మంది నీతిమంతులు ఉంటే వదిలేస్తావా అంటే,
ఓకే, గ్రాంటెడ్. అంటే సొదొమ గొమొర్రా సేఫ్ అనమాట. ఎంతమంది ఉంటే? 50 మంది ఉంటే. నెక్స్ట్ మళ్ళీ అంటాడు, అయ్యా ఓ 10 మంది తగ్గుతారేమో, 40 మందే ఉంటే వదిలేస్తావా? గ్రాంటెడ్. 40 మంది ఉన్నానా? 40 మంది ఉంటే అంతమందిని కాపాడతావా? ఎస్, కాపాడతాను, మొత్తం కాపాడతాను. మరి వాళ్ళు చాలా దుర్మార్గులు, భయంకరులు, నీచులు, దుర్మార్గపు కార్యక్రమాలు చేస్తున్నారు. అయినా గంధకాలు కురిపించవా? 40 మందిని పట్టుకోండి మీరు వెళ్ళి, నేను మొత్తం పట్టణాన్ని కాపాడతా. ఏంటి దేవుని మనసు మీరు అర్థం చేసుకోండి. దయార్ద్ర హృదయుడు, దీర్ఘశాంతము గలవాడు, తన పిల్లల్ని వెంటనే చంపేసుకునే అంతటి దుర్మార్గపు స్వభావం దేవునిలో లేదు. నీతిమంతులు కూడా దేవుని లక్షణాలే ఉండాలి, ఉంటాయి, అప్పుడే నీతిమంతులు అవుతారు వాళ్ళు. ఇలా దిగిడిదత్త బ్యాచ్ అయితే నీతిమంతులు ఎవరు? అర్థమైందా? ఆడిని చంపేయాలి, ఈయన చంపేయాలి, ఆడి చచ్చిపోవాలి, ఈడి చచ్చిపోవాలి, అందరూ పోవాలి, మేము ఉండాలి. ఈ ఉగ్రవాదులు ఇల్లు, ఈ బ్యాచ్ అంతా ఉగ్రవాదులే. ఉగ్రవాద లక్షణాలు తప్ప ప్రేమ, జాలి, దయ, సహనం, సంస్కారవంతంగా మాట్లాడడం, ఇలాంటివి ఏవి రాని ఉగ్రవాదులు మహాజ్ఞానులు అనుకుని బతికేస్తున్న దినాలు ఇవి. అరే మీరు ఉగ్రవాదులు రా నాయన, మీరు మహాజ్ఞానులు కాదు, మట్టి జ్ఞానులు. మీరు ఉగ్రవాద సంబంధమైన ఆలోచన విధానాలతో కుటుంబాలను పాడు చేయుచున్నారు. చివరికి మహాత్ములను కూడా దూషిస్తూ దైవ లక్షణాలను తీసేసి దుష్ట లక్షణాలను మహాత్ములకు ఆపాదించేటువంటి దుస్సాహసానికి పాల్పడుతున్నారంటే అది చాలా క్షమించరాని నేరం అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ఇంకో 10 మంది తగ్గుతారేమో ప్రభువా, అయినా క్షమాపణే. ఇంకో 10 మంది తగ్గుతారేమో ప్రభువా, అయినా క్షమాపణే. చివరికి ఎంతమంది దగ్గరకు వచ్చారట? 10 మందే ఉంటారేమో ప్రభువా, పట్టణాన్ని వదిలేస్తావా? చూసారా? మరి మొరొచ్చిన వెంటనే శిక్ష వచ్చేసిందా? రాలేదండి, క్షమాపణ వచ్చింది. కాబట్టి దానికి దీనికి కలిపేసి కలగూర వంటకం చేసేసి నీ అబద్ధాన్ని ఏదో విధంగా కిట్టించుకోవాలనుకునే ఆలోచన విధానం తప్పు. రైట్? మీకు అర్థం అవ్వాలి ఇవన్నీ కూడా. అవును కదా, ఇది పాయింటే కదా అని మీకు అర్థం అవ్వాలి. అంటే అక్కడ ఏముంది చెప్పండి? శిక్ష ఉందా, క్షమాపణ ఉందా? మొదటి స్థానం దేనికి ఇచ్చాడు? శిక్షగా, క్షమాపణకి ఇచ్చాడా? క్షమాపణకి ఇచ్చాడు. ఎవడైనా ఒప్పుకుని తీరాల్సిందే. సొదొమ గొమొర్రాల దగ్గర మొదటి స్థానం శిక్ష కాదు, క్షమాపణ ఇచ్చాడు. ఎందుకు క్షమాపణ ఇచ్చాడు? వెతుక్కో. 10 మంది ఉంటే వదిలేస్తావు ప్రభువా? ఎస్. 10 మంది నీతిమంతులు ఉంటే ఈ పట్టణాన్ని నేను ఖచ్చితంగా ఏం చేస్తాను? కాపాడుతానంటే 10 మందిని బట్టి మొత్తం అందరినీ కాపాడుతావా? ఎస్. 10 మందిని బట్టి మొత్తం అందరినీ కాపాడుతాను, మొత్తం అందరినీ సంరక్షిస్తాను 10 మందిని బట్టి. ఎంత బాగుందండి బైబిల్. సో మొర్రనగానే ఇంక చంపేమని కాదు, మొర్రనగానే ప్రతీకారం కోరమని కాదు. అక్కడ ఆ స్థలం అంతటినీ కాపాడుతాడట 10 మంది ఉంటే. ఇప్పుడు అబ్రహాము కూడా మొర్ర పెడుతున్నాడు దేవునికి. ఏమని? ప్రభువా ప్లీజ్ ప్రభువా 10 మంది ఉంటే వదిలేస్తావా? వదిలేస్తాను నాన్న, 10 మంది ఉంటే చూసుకో, వదిలేస్తాను. లేకపోవడం వల్ల చచ్చిపోయారు వాళ్ళు. నిజంగా అక్కడ 10 మంది నీతిమంతులు అంటే లోతు లాంటి వాళ్ళు ఇంకో 9 మంది ఉంటే సరిపోయేది. లోతు లాంటి వాళ్ళు ఇంకో 9 మంది ఉంటే అక్కడ ఆ 10 మందిని బట్టి పట్టణం ఏమైపోయేది? కాపాడబడేది. అర్థమైందా? ఆ నీతిమంతుడికున్న శక్తి అలాంటిది. ఒక నీతిమంతుడికున్న శక్తి అలాంటిది. రైట్. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే మొర, కీర్తనల గ్రంథం 34వ కీర్తన, అది ఆపేనన్నా, అది డౌన్ పెట్టు. 34వ కీర్తన 4వ వచనం చూద్దాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను. అంటే శ్రమలలో ఉన్నవారు కూడా ఏం పెడుతున్నారని మనకి ఇక్కడ అర్థమవుతుంది? మొరపెడుతున్నారు. శ్రమలలో ఉన్నా కూడా ఏం పెడుతున్నారు? మొరపెడుతాం. మొరనగానే ప్రతీకారమా? అంతకంటే బుద్ధిహీనత ఇంకోటి ఉంటుందా? అంతకంటే బుద్ధి శూన్యత ఇంకోటి ఉంటుందా? శ్రమలలో కూడా ఏం పెడుతున్నారు? మొరపెడుతున్నారు. మొర్ర అంటే విజ్ఞాపన అండి, విజ్ఞాపన. మొరపెడుతున్నారు, శ్రమలలో కూడా మొరపెడుతున్నారు. ఇక మరొక పాయింట్ చూస్తే
కీర్తన గ్రంథం 119 కీర్తన 145 చూద్దాం. 119 కీర్తన 145. యెహోవా హృదయపూర్వకముగా నేను మొర్రపెట్టుచున్నాను. ఎలాగట? ఎలా మొరపెడుతున్నాడట? 145లో రాయబడిన మాట జాగ్రత్తగా చూడండి. ఎలా మొరపెడుతున్నాడటమ్మా? హృదయపూర్వకముగా నేను మొర్రపెట్టుచున్నాను. నీ కట్టడలు నేను గైకొనున్నట్లు నాకు రిప్లై ఇవి ప్రభువా. రిప్లై. నేను నీకు మొరపెడుతున్నాను, నీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షించు. చూసారా? నీ శాసనాల తట్టు లేదా నీ శాసనాల చొప్పున నేను నడుచుకోవాలి. ఇది మొర్ర. ఇది మొర్ర. కట్టడలు గైకొన్నట్లుగా మొర్ర అంటే నీ కట్టడలు గైకొనున్నట్లు నన్ను బలపరచు, నాకు ఉత్తరమిమ్ము. నీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షించు. తెల్లవారక మునిపే మొర్ర పెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఇవన్నీ మనం గమనిస్తుంటే ఈయన ఆత్మీయంగా ఎదగడానికి, పర్సనల్గా డెవలప్ అవడానికి, ఆయన ఆత్మలో వృద్ధి పొందటానికి కూడా కట్టడలు గైకొనున్నట్లుగా ఏం పెట్టాడని వ్రాయబడింది? చెప్పండి, ఏం పెట్టాడని వ్రాయబడింది? మొర్ర పెట్టినట్టుగా వ్రాయబడింది. అంటే అన్నీ ప్రతీకారానికి కలపకూడదు. ఒక చోట పులిసిన పిండిని ఒకదానికి వాడతాడు, మరో చోట పులిసిన పిండిని మరో దానికి వాడతాడు. ఆ సందర్భాన్ని మాత్రమే మనం తీసుకోవాలి తప్ప మనం అలాగా కలగూర వంటకం చేసేసి కలిపేసి అందులోని ఎసెన్స్ పాడు చేయకూడదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇక రెండోది, మరొక పాయింట్ మనం జాగ్రత్తగా గమనిస్తే, మొర్ర అనగానే ఇప్పుడు చాలామంది యొక్క భావజాలం ఏంటంటే, నీతిమంతుల్ని ఎవరైనా హింసిస్తే, నీతిమంతుల్ని ఎవరైనా కొడితే, నీతిమంతుల్ని ఎవరైనా చంపేస్తే వెంటనే వాళ్ళు ఏం కోరతారట? దేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళని లేపేస్తావా లేపవా అంటారట. నాకు ఒక ఇద్దరు కావాలి, నేను పిలుస్తాను, వెంటనే రండే, చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను మర్చిపోయినా మీరు గుర్తు చేయండి, అన్నయ్య ఇందాక ఇద్దరు కావాలని అడిగారు కదా అని. అంటే నేను ఫ్లోలో మర్చిపోతుంటాను ఒక్కోసారి. రైట్. ఈ నీతిమంతులు నువ్వు చంపుతావా ఓ దేవుడికి చంపు అని ఇంక అదే ప్రార్థనట. దూపం వలే ఏం వెళ్తుందట ప్రార్థన ఇప్పుడు దేవుని సన్నిధికి? అదిగో వాడు నాకు అన్యాయం చేశాడు, చంపేయి. ఈమె నాకు అన్యాయం చేసింది, ఏసేయి, తీసేయి, పొడిసేయి, తొక్కేయి. ఈ దరిద్రపు భావజాలం పరదేశికెళ్ళాక కూడా ఉంటుందా అండి? ఉంటుందండి. అంటే మనం ఎక్కడో మిస్లీడ్ అవుతున్నాం అనిపిస్తుంది. వచనాల్ని, ఆ భావాలను అర్థం చేసుకోకుండా డైరెక్ట్గా తీసేసుకుంటే ఏదో మిస్లీడ్ అవుతున్నాం ఎక్కడో. ఇప్పుడు ఆ వచనాల మీద చాలా జాగ్రత్తగా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఒకటి ఏర్పడుద్ది మైండ్లో. అలాంటి దృక్కోణంతో జాగ్రత్తగా చూడాలి బైబిల్. అంతే తప్ప మన మానవ భావజాలాలు, మానవ ఆలోచనలు బైబిల్కి ఏం చేయకూడదు. వయస్సు పెరుగుతున్న కొలది మన ఆలోచనలు మారిపోతాయి. మారతాయా? మారవా? వయస్సు పెరుగుతున్న కొలది మీ ఆలోచనలు ఏమవుతాయి? మారతాయి. ఎందుకు మారతాయి అంటే పరిణతిలోకి వెళ్తారు. మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. మెచ్యూరిటీ లెవెల్స్. ఇప్పుడు నేను యవనస్తుడిగా ఉండగా కాలేజీలో చిన్న గొడవ జరిగింది. గ్రౌండ్లో మాతో కాలేజీలో మా రూమ్లో మమ్మల్ని ఎవడో ఏదంటే వాడితో మాకు విభేదం వచ్చి, రాయవరం విద్యార్థి. మేము ఏం చేసామంటే కొబ్బరి మట్ట ఒకటి ఉంటే అది ఇరిచేసి చాలా దారుణంగా కొట్టాను నేనండి. గ్రౌండ్లో తరిమి కొట్టేసాం కాలేజీలో, నేను నా ఫ్రెండ్ కలిసి. సో కొట్టేసిన తర్వాత విషయం కాస్త ప్రిన్సిపల్ దాకా వెళ్ళింది. మమ్మల్ని అందరం పిలిచాడు, మీ పేరెంట్స్ని తీసుకురండి, లేదా మిమ్మల్ని డిబార్ చేసేస్తాం, మిమ్మల్ని ఎందుకు పనికి రాకుండా పోతారు మీరు, మీకు రెడ్డింగ్తో మిమ్మల్ని పంపించేస్తాం కాలేజీ నుంచి, మీరు ఉండడానికి వీలు లేదని చెప్పి గట్టిగా హడావిడి చేస్తే తల్లిదండ్రులను తీసుకురమ్మన్నారు. ఇప్పుడు మేము ఏం చేసామంటే కొన్ని రోజులు అలా మౌనంగా ఉండిపోయి ఒక వారం ఎగ్గొట్టేసి కాలేజీకి వెళ్ళకుండా, తర్వాత ఎవరన్నా మా బావ ఒక ఆయన ఉంటే ఆయన తీసుకెళ్ళిపోయి మా నాన్నగారు అని చెప్పి అక్కడ నిలబెట్టేసి మొత్తం మీద ఏదో అది అలా పూర్తి చేసేసి మళ్ళీ వెళ్ళిపోయాం. తర్వాత ఒక 5 సంవత్సరాలకో 6 సంవత్సరాలకో మళ్ళీ అదే కుర్రాడు కలిశాడు. నేను కొట్టినోడే కలిస్తే ఇప్పుడు మళ్ళీ ఆడి మీద పగ ద్వేషం ఉందా అంటే లేదు. అరే ఎలా ఉన్నావురా మామ అంటే నువ్వెలా ఉన్నావురా బావా అనుకుంటే అంత ప్రేమగా మాడేసుకుని, అప్పుడు చిన్నతనంలో 10 ఏళ్ళు లేదా 6-7 ఏళ్ల కిందట మనం అంత ఫూలిష్గా బిహేవ్ చేసాంరా అనుకొని అక్కడితో ఏమైపోయింది? అది ఏముండదు. అది ఇప్పుడు కలిసాడు అనుకోండి నవ్వుకుంటాం, అంతే కదా. తను నవ్వుకుంటాడు, మేము నవ్వుకుంటారే అప్పుడు నేను కొట్టాను కదరా, ఎందుకు కొట్టారు నువ్వు అసలు అన్నప్పుడు, ఇలా చాలా సిల్లీ థింక్ కొట్టుకున్నావురా మన ఇద్దరం, అంత దారుణం కొట్టావెట్రా అంటాడు తప్ప, అరే ఇప్పుడు నీ మీద పగ తీర్చుకుంటా, ప్రతీకారం తీర్చుకుంటా, నువ్వు నాశనం అయిపోవాలి,
ఎప్పుడో చాలా సంవత్సరాల కిందట కాలేజీలో నన్ను కొబ్బరి మట్టతో కొట్టావు, గ్రౌండ్లో తరిమావు, అందుకని ఇప్పుడు నీ మీద నేను పగ పెంచుకున్నా అంటారా? అంటారు కదా. ఎందుకు అనరు అంటే ఏజ్ పెరుగుతున్న కొలది, వయస్సు పైబడుతున్న కొలది నిర్ణయాలు ఏమవుతున్నాయి? మారిపోతున్నాయి. అలాగే ప్రాంతాలు మారిపోయినా కూడా ఆలోచనలు మారిపోతాయి. ఇప్పుడు ఇక్కడ ఉండగా ఒకలా ఆలోచిస్తారు మీరు, ఇంకో దేశం వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడున్న పరిస్థితులను బట్టి మీ ఆలోచనలు మారతాయి. ఇప్పుడు ఇక్కడ ఉంటే మీ కళ్ళకి అందరూ కనబడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద మీరు ద్వేషమో కోపమో ఏదో పెంచుకున్నారు అనుకుందాం. కానీ ఇంకో దేశం వెళ్ళిపోయిన తర్వాత ఇంక కోపాలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు ఉండవు. ఎందుకంటే వెళ్ళిపోయారు, వేరే మారిపోయింది. అందుకే చూడండి, మానసిక రోగాలతో బాధపడుతున్న వాళ్ళ డాక్టర్లు ఏం చెప్తారో తెలుసా? ఏదైనా ఆహ్లాదకరమైన ప్రాంతానికి వెళ్ళండి అమ్మా, లేకపోతే కొన్నాళ్ళ పాటు ఇంకో ప్లేస్కి ఎక్కడికైనా తీసుకెళ్ళండి, కొన్నాళ్ళ పాటు వేరే చోట పెట్టండి, ఏ అమ్మమ్మ గారింటికో పంపించండి, ఏ నాయనమ్మ గారింటికో పంపించండి. అక్కడ ఉంటే వీళ్ళు మరలేమవుతారు? మారే అవకాశాలు ఉంటాయి, ప్లేస్ మార్చండి అంటారు. అంటే ప్లేసులు మారితే ఏం మారుతుందట? మీరు మానసిక శాస్త్రవేత్తలను అడగండి, నా మాట అబద్ధమైతే. మానసిక వైద్యులను అడగండి, ప్లేస్ మారితే ఏం మారుతుందట? ఆలోచనలు మారతాయి. వయసు పెరిగే కొలది ఏమవుతాయి? ఆలోచనలు ఏమవుతాయి? మారతాయి. అంతెందుకు, దావీదు గారు ఆ ముసలాయన పేరు ఏం పేరు? ఆయన ఇన్వైట్ చేస్తాడు నాతో పాటు ఉండని. ఏం పేరు? బర్జిల్లయ్య గారిని ఇన్వైట్ చేస్తాడు, నాతో పాటు ఉండు, నాతోనే ఉండు, హ్యాపీగా తిందు కానీ, నా బల్ల దగ్గర భోజనం చేద్దు కానీ వచ్చేయంటే ముసలాయన ఏమంటాడు? నాయనా, మీ ఫుడ్స్ అన్నీ రుచి చూడగలిగే సామర్థ్యం కానీ, వాటిని తిని అరిగించుకోగలిగే సామర్థ్యం కానీ నా దగ్గర లేదు. నా పరిస్థితి మొత్తం అయిపోయింది, చావుకు సిద్ధంగా ఉన్నాను, నేను ఇప్పుడు ఎంజాయ్ చేయగలిగే స్థితిలో లేను. నువ్వు అనుభవించే సుఖాలు, భోగభాగ్యాలు రుచి చూడగలిగే సామర్థ్యం నా బాడీకి లేదు, నన్ను వదిలే బాబు, నేను రాలేనన్నాడు. అదే వ్యక్తి ఓ 30-40 ఏళ్ల కిందట ఎలా ఉండి ఉంటాడు? బాగా తిని ఉంటాడు, బాగా ఎంజాయ్ చేసి ఉంటాడు, బాగా అనుభవించి ఉంటాడు. కానీ ఆ స్టేజ్కి వెళ్ళేసరికి ఆయన ఆలోచనలు ఏమైపోయాయి? మారిపోయాయి. పరిణతి చెందుతాం. మీరు కూడా చాలా విషయాల్లో ఏమయ్యారు? ఇప్పటికే పరిణతి చెందారు. చిన్నప్పుడు చూడండి, కొట్టుకుంటాం పిల్లలు, ఇప్పుడు కొట్టుకుంటామా? చిన్నతనం అది. పిలుపులాటలు ఆడుకుని పిల్లకాయలు అన్నాడు కదా. చిన్నప్పుడు చిన్నవాని వలే పిల్లవాని వలే యోచించితిని అంటాడు పౌలు. పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని అన్నాడు పౌలు. అంటే నువ్వు పెద్దోడు అయిన తర్వాత పిల్లోడి చేష్టలు ఏం చేస్తావు అనమాట? మానేస్తావు అన్నమాట. అంటే పరిణతి పెరుగుతోంది. ఏజ్ పెరిగే కొలది పరిణతి పెరుగుతోంది. ప్లేస్ మారే కొలది ఆలోచనలు ఏమవుతున్నాయి? మారుతున్నాయి. ఇది జీవన క్రమంలో జరిగేటువంటి మార్పుల యొక్క పరిస్థితి. మీ జీవితంలో కూడా చాలా విషయాల్లో మీరు మారుతూ వచ్చారు. ఇప్పుడు ఈ రోజున్న వేడి రేపు ఉండదు. చూడండి, చాలామందికి కంగారుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారండి, గొడవలు పెట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు. కొంచెం ఇలా గడిపి రేపు రండి అంటారు. రేపు వచ్చి వీళ్ళు ఏమంటారు తెలుసా? ఏమండి, మేము రాజీ పడిపోదాం అనుకుంటున్నామండి. ఏమనుకుంటున్నాం? రాజీ ఎందుకు పడిపోదాం అనుకుంటున్నారు అంటే, ఏం లేదంటే పనులన్నీ మానుకొని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి, మిమ్మల్ని మేపాలి, తర్వాత మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగాలి. ఇన్ని బాధలు పడడం మాకు ఇష్టం లేదు, కాబట్టి మేమేమైపోతున్నాం? చెప్పండి, ఏమైపోతున్నాం? రాజీ పడిపోతున్నాం. ఇలా ఎంతోమంది రాజీలు పడ్డారు. అలా రాజీలు పడకపోతే జీవితాలు నడవు, ముందుకెళ్ళవు. చాలా విషయాల్లో మనం ఏమవ్వాలి? రాజీ పడాలి. మన ఆలోచనలు మారుతున్నాయి, పరిణతి చెందుతున్నాయి. ఇప్పుడు ఈరోజు వేడిగా ఉన్నామేమో, కాసేపటికి సాయంత్రానికో ఎప్పటికో రేపటికో ఆలోచించుకుంటావు కదా, ఇది నేను తీసుకోవచ్చా, ఈ నిర్ణయం తీసుకోకూడదా, దీనికి ఒప్పుకోకూడదా, ఇలా వెళ్ళకూడదా, ఇలా చేయకూడదా ఆలోచించుకుంటాం కదా. ఆలోచించుకున్న తర్వాత సాయంత్రానికి ఏమైపోతామంటే కొంచెం నిర్ణయాలు మారుతాయి. మళ్ళీ జీవితంలో నీ ముఖం చూడని పుట్టింటికి వెళ్ళిపోయింది, జీవితంలో చూడని. మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ ఏం చేసింది? ఇక్కడికి వచ్చి పెసరట్టేస్తుంది. వారం రోజుల ముందు ఏమన్నావు? జీవితంలో నీ మొహం చూడన్నావు. మరి వారం తర్వాత ఏం చేస్తున్నావు? వచ్చి మళ్ళీ నెయ్యి వేయమంటారా అండి, జీలకర్ర చల్లమంటారా, ఉప్పు కలమంటారా వద్దంటారా, అల్లం ముక్కలు వేయమంటారా వద్దంటారా? అంటే మొత్తం ఏమైంది? తారుమారైపోయింది. వారం కిందట చెప్పిన దానికి వారం తర్వాత జరుగుతున్న దానికి తేడా ఉందండి. మనిషి మారతాడండి, ఒకలా ఉండడు, పరిణతి చెందుతాడు. ఉండే కొలది ఎదగాలి. సో మామూలు సాదాసేదా మనుషులు ఎలా ఉంటే నీతిమంతులు ఎలా ఉంటారో మీరు చెప్పండి.
నీతిమంతులు ఎలా ఉంటారు? ఇప్పుడు అప్పర్ స్టేజ్లో ఉంటారు తప్ప లోయర్ స్టేజ్లో ఉండరు. ఇప్పుడు అలాంటి ఒక నీతిమంతుడు మొరపెడుతున్నాడట. ఏమని మొరపెడుతున్నాడు చూద్దాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 57. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 57. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి. ఒక్కడ పడుతున్నాడా? ఎక్కువ మంది పడుతున్నారు. ఇప్పుడు అక్కడ హేబేలు మీద ఒక్కడే పడ్డాడు కయ్యను. ఇక్కడ ఎంతమంది పడుతున్నారు? అబ్బో, ఒక క్రౌడే పడిపోతుంది ఆయన మీద. ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి, అంటే ఒక్కో రాయి తగులుతుంటే బ్లడ్ వస్తుందా రాదు? బయటికి చిమ్మేస్తుంది రక్తం. కోడితే రక్తం ఏమైపోద్ది? చిమ్మేస్తుంది. ఆ చుట్టంతా ఇంకా స్టెఫన్ ఉన్న సర్కిల్ అంతా కూడా బ్లడ్డిష్గా అయిపోద్ది. కోడుతుంటే రక్తం పారుతుంటుంది అనమాట, ప్రవహిస్తుంటుంది అనమాట. అలా కొడుతున్నారట. ఒక్కో రాయి తీసుకుని కోడుతున్నారు, గట్టిగా కొడుతున్నారు. చివరికి ఆ చావుకు ముందట సాక్షులు సౌలను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. 59 అందరూ అండర్లైన్ చేసుకోండి. ప్రభువును గూర్చి మొర్ర పెట్టుచు. స్టెఫను యొక్క మొర్ర ఎవరికి వినబడుతుంది? ప్రభువుకు వినబడుతుంది. స్టెఫను యొక్క మొర్ర ఎవరికి వినబడుతుంది? ప్రభువుకు వినబడుతుంది. ప్రభువును గూర్చి మొర్ర పెట్టుచు అని వ్రాయబడింది. మొర్ర పెట్టుచు అని వ్రాయబడింది. అక్కడ కూడా మనం ఏం చదువుకున్నాం? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి ఏం చేస్తుంది? మొర్ర పెడుతుంది. ఇక్కడ స్టెఫన్ ఏం చేస్తున్నాడు? మొర్ర పెడుతున్నాడు. అక్కడ రక్తపు మడుగులోను, ఇక్కడ ఎందులో ఉన్నాడు? పాపం రక్తపు మడుగులోనే ఉన్నాడు. కోడితే రాళ్ళు, అంతమంది అన్ని రాళ్ళు పెట్టి కొట్టేస్తే ఇంకా కయ్యను ఒక రాయితో కొట్టి ఉండొచ్చు హేబేల్ని. కానీ ఇక్కడ ఎన్ని రాళ్ళు అండి? ఏకంగా కూడి రాళ్ల మీద రాళ్ళు వేసి కొడుతూనే ఉన్నారట పాపం. అలా కొడుతుంటే ఏమైందట? యేసుప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని ఇంకా మొరపెడుతున్నట్టు ఏమనంటే, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకు అని గొప్ప శబ్దముతో పలికాడట. ఆ మొరలో ఏమంటున్నాడంటే, మొరపెడుతూనే అంటున్నాడు, ప్రభువా, ఈ పాపము వీరి మీద మోపకు. అది నీతిమంతుడుకున్న క్వాలిటీ ఆఫ్ లైఫ్, ప్యూరిటీ. ఆయనలో ఉన్న క్వాలిటీ ప్యూరిటీ ఏంటంటే, నేను ఎలాగూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నువ్వు చస్తే నాకు వచ్చేది ఏంటి? నువ్వు బతికితే నాకు వచ్చేది ఏంటి? నేను ఈ లోకంలోనే ఉండను, ఇంక వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? ఇంతకంటే మంచి లోకానికి వెళ్తున్నానా? ఇంతకంటే హీన స్థితికి వెళ్తున్నానా? చెప్పాలి. ఇప్పుడు నన్ను ఇక్కడ నుంచి నువ్వు పంపించేస్తున్నావు, కొట్టి చంపి. నన్ను ఎక్కడికి పంపుతున్నావు నువ్వు? ఇంతకంటే మంచి స్థితికి పంపుతున్నావా? ఇంతకంటే దీన స్థితికి పంపుతున్నావా? ఇంతకంటే మంచి స్థితికే పోతున్నా నేను, నీ దయ వల్ల. నన్ను కొట్టడం వల్ల, నువ్వు నన్ను చంపడం వల్ల హతసాక్షిగా నేను ఎక్కడికి పోతున్నాను? మంచి స్థితికి పోతున్నాను. స్టెఫన్ అనే ఆయన మంచి స్థితికి వెళ్ళిపోతున్నాడు. ఇక మీదట ప్రభు సన్నిధిలో ఉంటాడు, ప్రభుతో పాటు ఉంటాడు, నీతిమంతులతో ఉంటాడు, విశ్రాంతి పొందుతాడు, నెమ్మది పొందే స్థలంలో ఉంటాడట. ఏం పొందుతారట అక్కడ? నెమ్మది పొందుతారట. ఇప్పుడు మిమ్మల్ని పాయింట్ అడుగుతాను, పగతో రగిలిపోయేవాడికి నెమ్మది ఉంటుందా? మీరు చెప్పాలి నాకు. పగతో రగిలిపోయేవాడికి నెమ్మది ఉంటుందా? ఉండదు. బీపీ రేజ్ అయిపోతుంటుంది. బాగా పళ్ళు కొరికారట యేసుప్రభుని చూసి. వారు యేసుప్రభుని చూసి ఏం కొరికారట? పళ్ళు కొరికితే నిద్రపడద్దా? రాత్రి అయినా అతనే గుర్తొస్తాడు, పగలైనా అతనే గుర్తొస్తాడు. చూడండి, ఈ హేరోదియకి పడుకున్నా, నిద్రపోతున్నా, లేచున్నా, ఆ మొగుడితో ఉన్నా, పిల్లలతో ఉన్నా, ఎక్కడికి పోయినా ఏం గుర్తొస్తున్నారట? ఎవరు గుర్తొస్తున్నారట? ఎవరు గుర్తొస్తున్నారట? బాప్తిస్మిచ్చే యోహాను గుర్తొస్తున్నాడట. అందుకే కూతురు వచ్చి అడగగానే, ఏం కావాలి మమ్మీ? ఏం కావాలి మమ్మీ? తల కావాలని అడుగు. ఏం కావాలి? తల కావాలని అడుగు. ఎందుకు తల కావాలని అడిగింది? ప్రతీకారం. బుద్ధి శూన్యతలో నుంచి పుట్టే ఆలోచనది. బుద్ధిహీనతలో నుండి పుట్టే ఆలోచన, దుర్మార్గపు స్వభావాలలో నుండి పుట్టే ఆలోచన. అందుకే అడుగు. ఏమడగమంటావు? తల అడుగు. వాడు చస్తేనే నాకు ఆనందం.
నేను చాలాసార్లు చెప్పాను మీకు, నువ్వు చంపకపోతే ఆయన చావడా ఏంది? చెప్పండి, నాకు చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు హేరోదియ చంపకపోతే యోహాను గారు చావడా? చస్తాడా చావడా? దేవుడిచ్చిన టైం అయిపోయాక ఎలాగో ఆయన చనిపోతాడు ఆయన. కానీ ఈ ఈ అనీతి మంతురాలు, ఈ దుర్నీతి పరురాలు ఏం కోరుతోంది? ప్రతీకారం కోరుతోంది. ఎవరి మీద? ఇప్పుడు మనం ఆమెను నీతి మంతురాలు అనగలమా? అనలేము. ఎందుకంటే తప్పు చేసి కూడా ఏం కోరుతోంది? ప్రతీకారం కోరుతోంది. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, ఇప్పుడు ప్రతీకారం కోరడం అనేది ఏమి చెడ్డదేం కాదు, చట్టం అది. చట్ట ప్రకారంగా మనం అడగొచ్చు. ఎవరు నిర్భయ అనే అమ్మాయిని ఎవరో రేప్ చేశారు, శిక్షించమని అడుగుతాం కదా, చంపమని అడుగుతాం కదా, అది న్యాయమే అంటే కోర్స్ నువ్వు న్యాయం అంటున్నా దేవుడు దాన్ని న్యాయమని అనడు. ఎందుకన్నాడంటే యేసుక్రీస్తును పోలి నడుచుకునే ముంగుర్తులు ఆ స్థితిలో ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే మీరు క్రీస్తుకు ముంగుర్తులు కాబట్టి, ఇప్పుడు దాన్ని మించినది యేసుప్రభు చేసేది, దాన్ని మించినది. అర్థమైందా? సో ఆ మించిన స్థితిలోనికి వెళుతున్నప్పుడు ఈ ముంగుర్తులు ఎప్పుడు కూడా యేసు ప్రభువును ఫాలో అవ్వాలి, లేదా యేసు ప్రభు వీళ్ళను ఫాలో అయ్యేలాగా ఒక రూట్ క్లియర్ చేసి ఉంచాలి తప్ప రివర్స్లో చేయకూడదు. రివర్స్ మెకానిజం పనికిరాదు అక్కడ. అలా ఉంటేనే విశ్వాసవీరుల జాబితాలోకి వస్తారు, లేకపోతే రారు. ఇక్కడ చూడండి, నీతిమంతుడు ప్రతీకారం కోరాడా? కోరలేదు. ఏమన్నాడు? క్షమించమని మొరపెట్టాడు స్టెఫను. ఇప్పుడు చాలామంది స్టెఫను యేసుప్రభుని చూసి నేర్చుకున్నాడండి. మరి పూర్వకాలం ఉన్న భక్తులకి యేసుప్రభు తెలియదు కదా అనొచ్చు. పూర్వకాలం ఉన్న భక్తులు యేసును చూశారనేదే మన వాదన. క్రీస్తును పోలి నడుచుకున్నాడు మోషే. హెబ్రీ 11:24 మోషే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అబ్రహాము కూడా క్రీస్తును చూడాలని ఎదురు చూశాడని చెప్పబడుతోంది యోహాను సువార్తలో. సో మీరు ఇలా ఎక్కడ గమనించినా కూడా పూర్వీకులందరూ యేసుప్రభువును పోలి నడిచిన వారే. అందుకే విశ్వాసవీరుల జాబితాలోకి వచ్చారు, లేకపోతే రారు. క్షమాగుణం వాళ్ళలో కూడా ఉన్నది. యేసుప్రభుకు ముంగుర్తులు వాళ్ళు. అంతే తప్ప స్టెఫను యేసుప్రభుకు ఫాలో అయ్యాడు, యేసుప్రభువును మాదిరి చూపించాడు, మరి ఆయనకు మాదిరి ఏది అని అంటే చాలా తప్పది. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని మోషే ఎంచుకున్నాడంటే మరి మాదిరా కాదా? మాదిరి. నీ వంటి ప్రవక్త, మోషే వంటి ప్రవక్త. అలాగే మార్గం సిద్ధపరిచాడా లేదా? యోహాను సిద్ధపరిచాడు. సో ఇలా మీరు ఆలోచిస్తే అటైనా ఇటైనా ఎవరికైనా యేసుప్రభువే మాదిరి. వాళ్ళు యేసు వైపు చూశారు. ఇప్పుడు ఆ భావజాలం ఉంది కాబట్టే అబ్రహాం అడుగుతున్నాడు, అయ్యా 50 మంది నీతిమంతులుంటే వదిలేస్తావా? 10 మంది నీతిమంతులుంటే పట్టణాన్ని వదిలేస్తావా? ఈ 10 మంది నీతిమంతులకి మిగిలిన వాళ్ళకి సంబంధం ఏంటండి అసలు? యోనాతో కూడా ఏమంటాడంటే, దేవుడు నువ్వు వెళ్ళి మొత్తం అందరినీ నాశనం అయిపోతున్నారని చెప్పు, నినివే పట్టణస్తులు అందరూ నాశనం అయిపోతున్నారని చెప్పు అంటాడు. మరి నాశనం చేశాడా? ఎందుకు చేయలేదు? క్షమాగుణం అండి. ప్రతి చోట అది కనబడతానే ఉంది. క్షమించమని అడుగుతానే ఉన్నాడు. ఇక్కడ నీతిమంతుడు ఏం మొరపెడుతున్నాడట? అతడు మోకాళ్ళుని, ప్రభువా వారిని క్షమించు 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 అనే మొరపెడుతున్నాడట స్టెఫను. క్షమించనే మొరపెడుతున్నాడు స్టెఫను. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతానండి, స్టెఫను ఇప్పుడు శిక్షించమని అడిగితే అది న్యాయం కాదా? మరి మీ లెక్కల ప్రకారం శిక్షించమని అడిగినా కూడా న్యాయమే అని కొంతమంది వాదిస్తున్నారు కదా. ఇప్పుడు స్టెఫను శిక్షించమని అడిగితే అది న్యాయం కాదా? న్యాయమా? అడకత్తెరలో పడ్డట్టు అవుతుంది. క్రీస్తును పోలి నడిస్తే న్యాయం కాదు కదా. సో అంటే శిక్షించమనగానే మీరు అర్థం చేసుకోండి, శిక్షించటం అనగానే భౌతికమైనది కాదు అది. నేను మాట్లాడుతున్నది ఏంటంటే చంపేసి నరకానికి తీసుకెళ్ళిపో అని అడగడం. ఇప్పుడు ఒక రోడ్డు మీద ఎవడో ఒక భయంకరుడు తిరుగుతున్నాడండి, ఏమన్నా జైల్లో పెట్టండి అన్నాం అనుకోండి. ఎందుకన్నాం జైల్లో పెట్టండి అని? వాడు బయట ఉంటే ఇంకా చాలామందిని ఏం చేస్తాడు? ఇబ్బంది పెడతాడు. కాబట్టి జైల్లో పెట్టేయండి అని అన్నాం, దానికి తప్పులేదు. ఇంక జైల్లో ఉంచండి, జైల్లో ఉంచితే వాడు మారతాడు, లేదా బయట వాళ్ళు సేఫ్గా ఉంటారు. కానీ ఇప్పుడు చంపేసి నరకానికి పంపేయంటే
అంత వ్యత్యాసం ఉంది. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ ప్రతి సందర్భాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దానికి మనకు జ్ఞానం కావాలి. సో మొర్ర అనగానే ప్రతీకారం కాదు. ఇక్కడ స్టెఫను మొరపెడుతున్నాడు. స్టెఫను క్రీస్తుని ఫాలో అయితే హేబేలు కూడా క్రీస్తునే ఫాలో అవ్వాలి, లేకపోతే నీతిమంతుల జాబితాలోకి రాడు, విశ్వాసవీరుల జాబితాలోకి రాడు. రివర్స్లో ఉన్నాడు ఎవ్వడు విశ్వాసవీరుల జాబితాలో లేడు, ఉండడు. చూసుకోండి కావాలంటే మీరు. క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరు విశ్వాసవీరుల జాబితాలో ఉండడానికి వీలు లేదు. అలా ఉంటే వాళ్ళది విశ్వాసమే కాదు. అసలు హెబ్రీలకి చెప్పేదే విశ్వాసవీరుల గురించి క్రీస్తుని చూశారని చెప్తున్నాడు పౌలు. ఇప్పుడు నువ్వు వచ్చి లేదు క్రీస్తుకు రివర్స్లో వాళ్ళు మాట్లాడారని చెప్తే విశ్వాసవీరుల జాబితాలో ఎందుకు పెడతాడు వాళ్ళని? అసలు ఎంత పెద్ద బ్లండర్ అది. ఇది ఒక్కటి ఆలోచిస్తే చాలు, నువ్వు ఇంకెప్పుడు తప్పుగా మాట్లాడు. తప్పుగా రాదు అసలు నీ నోటి వెంట. అవును అబ్రహాముకు విశ్వాసం లేదండి, క్రీస్తుకు ఉందండి అంటే తప్పది. విశ్వాసము ద్వారా అబ్రహాము కూడా ఏం చేశాడు? తన కుమారుని బలి అర్పించేశాడని ఉంది అక్కడ. అబ్రహాము ఇవ్వలేదు కాబట్టి అతనికి విశ్వాసం లేదు, యేసుప్రభు ఇచ్చాడు, అతనికి ఉంది. అలా కలుపుతావా? దిక్కుమాల కలపడం అది రివర్స్ మెకానిజం. రివర్స్లో మాట్లాడింది కాదది, అది వాక్య విరుద్ధం. అలా చెప్తే విశ్వాసవీరుల జాబితాలోకి వచ్చారు అంటే క్రీస్తుకు ముంగుర్తులు అయితేనే వస్తారు, లేకపోతే రారు. ఇప్పుడు నీతిమంతులు మనం అర్థం చేసుకునే క్రమంలో ఒక వండర్ఫుల్ పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొర్ర అనగానే అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం చూసాం కదా. రోమపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూద్దాం. తీయండి బైబిల్. రోమపత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము. పరిశుద్ధాత్మను కలిగిన వారమై మనము కూడా ఏం చేస్తున్నామట? ఏ ప్రతీకారం కోసం మొరపెడుతున్నారు మీరు? పరిశుద్ధాత్మను కలిగిన వారే ప్రతీకారం కోసం మొరపెడుతున్నారా మీరు? కాదు కదా. మరి దేనికోసం మొరపెడుతున్నారు? ఇక్కడ విజ్ఞాపన అనే ఉద్దేశంతో వ్రాయబడింది. అంటే మొర్రన్న ప్రతి చోట మీకు అది నెగిటివ్ సెన్స్ కాదు. నెక్స్ట్ గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. ఇక్కడ నాయనా తండ్రి అని మొర్రపెట్టు, తన కుమారుని ఆత్మను అన్నాడు. అంటే ఏమని మొర్ర పెడుతున్నాడు? ఎవరి మీద ప్రతీకారంతో? తప్పు. సో ప్రతి సందర్భం దానికే ఉండదు, సందర్భాన్ని బట్టి అది మారుతుంది. సో ఇప్పుడు మీ అందరికీ క్లియర్ అయిపోయింది, మొర్ర అనగానే అది ప్రతీకారం కాదు అని క్లియర్ అయిపోయింది మీకు. ఖచ్చితంగా క్లియర్ అయింది. సొదొమ గొమొర్రాలను గురించిన మొర్ర దగ్గర కూడా ఏమనుందని నేర్చుకున్నాం? క్షమాభిక్ష ఉంది, క్షమాపణ ఉంది. 10 మంది నీతిమంతులుంటే సొదొమ గొమొర్ర కాలిపోయేది కాదు. ఆ 10 మంది నీతిమంతులను బట్టి ఆ సొదొమ గొమొర్రకి ఏం పెట్టేవాడు దేవుడు? క్షమాభిక్ష పెట్టేవాడు. అంటే ఒక నీతిమంతుడిని బట్టి అనీతిమంతుడికి ఏం పెడుతున్నాడట? క్షమాభిక్ష పెడుతున్నాడట. సొదొమ గొమొర్రాలో 10 మంది నీతిమంతులుంటే మొత్తం పట్టణానికి ఏం పెడతాడట? క్షమాభిక్ష పెడతాడట. అంటే ఒక నీతిమంతుడు ఉంటే పట్టణం మొత్తానికి క్షమాభిక్ష వస్తుంది. ఎందుకంటే నీతిమంతుడి యొక్క గొప్పతనం అది. బాగా అర్థం చేసుకోండి. మీ కుటుంబంలో మీరు ఒక్కరు నీతిమంతులైనా చాలు, మీ కుటుంబానికి దేవుడు ప్రొటెక్షన్ ఇచ్చి తీరుతాడు. మిమ్మల్ని బట్టి. ఎందుకంటే అతనిని బట్టి మీరు మారే అవకాశం ఉంది, అవకాశం రావాలి. అవకాశం లేకుండా చంపేస్తే ఏమో వాళ్ళు మారతారేమో మనకు తెలియదు కదా. వెంటనే చంపేడు దేవుడు, వెంటనే చంపేయకూడదు కూడా. ఇప్పుడు మీకు ఒక వండర్ఫుల్ పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటాను. ఇద్దరు రండి వేదిక మీదకి. ఒక ఇద్దరు వేదిక మీదకి రావాలి. రామచంద్రపురం బాబు నువ్వు రానా? నువ్వు కాదు, మీ అబ్బాయి. నెక్స్ట్ బాబుని తీయండి. సుభాష్ నువ్వురా. రైట్. వీళ్ళిద్దరిని నేను ఇక్కడ నిలబెడుతున్నాను, జాగ్రత్తగా చూడు. నువ్వు ఇటు పక్కకు రా. నువ్వు ఇటురా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక పాయింట్ మీకు చెప్తాను. కొంచెం ముందు రా, పర్లేదు. రైట్. ఇతను కాసేపు హేబేల్ అనుకోండి, ఇతను కాసేపు ఊరియా అనుకోండి. ఎవరితను? ఊరియా అనుకోండి. ఇతను కాసేపు ఏమనుకోండి? హేబేల్ అనుకోండి. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ బాధ ఉంటుంది? ఇతనకా?
ఆ? ఇతనికి ఎక్కువ ఉంటుంది. ఎందుకు? చాలా పెయిన్ఫుల్ పరిస్థితి అది. చీటింగ్, నమ్మక ద్రోహం, అబ్బో భయంకరమైన పరిస్థితి ఇది. ఇక్కడేమో అన్నకి తన మీద ఉన్న అసూయను బట్టి చంపబడటం. రైట్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు హేబేలు మా అన్నగాడనేసేయి ఆడుండకూడదు అన్నాడు అనుకోండి, కయ్యని ఏం చేయాలి? వెంటనే చంపాలి. ఏమా? రైట్. లేదు, మా అన్నగాడికి సుఖం ఉండకూడదు, వాడి జీవితాంతం కూడా భయంకరమైన బాధ అనుభవించాలి, నన్ను అన్యాయంగా చంపాడాడు, ఆడిని మొత్తం ఏం చేయాలి? నువ్వు పచ్చడి చేసేయి, సర్వనాశనం చేసేయి అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళి? పరదేశికి వెళ్ళి. అప్పుడు అర్రే బాబు ఇంత ఇంకా 24 గంటలు ఇదే ప్రార్థన చేస్తున్నావేటయ్యా బాబు, ఆగు ఏదో చేద్దాంలే అని ఇప్పుడు ఇతనికి తీర్పు తీర్చడానికి వచ్చాడు దేవుడు. ఇప్పుడు ఇది కరెక్ట్ అయితే మరి ఇతను కూడా ఏం చేయాలి? ప్రార్థన దావీదుని వేసేయి, నాశనం చేసేయి అని చేయాలి కదా. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడగొచ్చు, ఊరియాకి తెలియదు కదండి అనొచ్చు. ఊరియాకి తెలియదు కదండి, ఎందుకంటే దావీదు చంపినట్టు చచ్చేప్పుడు తెలియదు కదండి, సీక్రెట్గా చంపించేశారు కదండి అనొచ్చు నువ్వు కదా. మనం తెలివైన వాళ్ళు కదా, అమ్మో మామూలు తెలివితేటలు కదా మనవి. ఇప్పుడు పరదైస్కి వెళ్ళిపోయిన తర్వాత సమస్తం ఓపెన్ అవుతాయి, వాళ్ళకి రహస్యాలు ఏవి ఉండవు. అబ్రహాముకు సంగతి దాచెదనా అన్నాడు దేవుడు. ఎందుకు అబ్రహాముకు సంగతి దాచెదనా అన్నాడు? భూమి మీద ఉండగానే విశ్వాసతను, విశ్వాసులకి ఏమి దాచబడకూడదు. అందుకే అంటాడు చూడండి, ఇప్పుడు అబ్రహాం అక్కడుండి కూడా మాట్లాడుతూ ఏమంటాడు తెలుసా? ఇక కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. అయ్యా, నాకు అక్కడ 5 సహోదరులు ఉన్నారు, తెలుసు నాకు, అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు. ఏంటంటే అబ్రహాం గారు, మీరు ఎప్పుడో పోయినా కూడా అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారన్న సంగతి మీకు తెలిసిపోయిందా? ఇతడు జీవితకాలం అంతా సుఖం అనుభవించాడన్న సంగతి కూడా మీకు రివీల్ అయిపోయిందా? ఇప్పుడు దేవుడు దాచాడు అనుకోండి, ఊరియా నువ్వు ఎలా చచ్చిపోయావు తెలుసా? నార్మల్గా యుద్ధంలో చచ్చిపోయావు అంతే అని దాచాడు అనుకోండి, దేవుడు ఏమైపోతాడు? అన్యాయస్తుడు, అబద్ధికుడు అవుతాడు. కాబట్టి సంగతి దాచకూడదు. ఊరియా నీకు సీక్రెట్ చెప్పాలి, నువ్వు ఎలా చచ్చిపోయావు అంటే దిస్ ఈజ్ ద రీజన్. నీ డెత్కి రీజన్ ఇది కాదు. ఇది నిన్ను నీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకొని నిన్ను అడ్డు తొలగించుకోవాలని రప్పించాడు. నువ్వేమో ఆ గుమ్మం దగ్గరే పడుకొని వెళ్ళలేదు, నీకు బాగా పూటుగా పోయించాడు, అయినా నువ్వు వెళ్ళలేదు. సో ఇంకా నీ వల్ల అవ్వదని అర్థమైపోయింది. నువ్వు తిన్నా ఎల్లో, తాగినా ఎల్లో, ఏం చేసినా వెళ్ళవని అర్థమైపోయి ఏం చేశాడంటే నీ చేతికే లెటర్ ఇచ్చి యోవాబు దగ్గరికి పంపించాడు. ఇప్పుడు యోవాబు నిన్ను ఏం చేశాడు? యుద్ధంలో నిలబెట్టి ఒక రకంగా మర్డర్, అది ప్రీ ప్లాన్డ్ మర్డర్ చేయించాడు. ఇప్పుడు నువ్వు వచ్చావు ఇక్కడికి, ఇప్పుడు ఇతనే దావీదుని చంపేయి, నా పెళ్ళాన్ని చంపేయి, వాళ్ళిద్దరూ బతకడానికి వీలు లేదు అని మొరపెడుతున్నాడు అనుకుందాం కాసేపు మీ లెక్కల ప్రకారంగా. ఇంకా హేబేలు కాలంలో కంటికి కన్ను పంటికి పన్ను ఏమీ లేదు, ధర్మశాస్త్రమే లేదు అప్పటికి. ఊరియా కాలంలో ఏముంది? కంటికి కన్ను పంటికి పన్ను సూత్రం ఉంది, ధర్మశాస్త్రం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఇక్కడికి వెళ్ళి ఈయన ఏమని మొరపెట్టాలి? ఇప్పుడు దావీదుని చంపుతావా చంపవా? ఆ బత్షెబా అనాలి. ఇంకా ఏ హత్తావా వేసేవా దాన్ని? ఎంత దుర్మార్గురాలు అది, నన్ను ఎంత మోసం చేసింది అది అని ఒకవేళ మొరపెట్టాడు అనుకుందాం. ఇప్పుడు దావీదు మీదకి వెంటనే శిక్ష వచ్చిందా? చెప్పాలి మీరు, విజ్ఞులైన వారు. వచ్చిందా? రాలేదు. ఎన్నాళ్ళు పట్టింది చెప్పనా నేను? బిడ్డ గర్భంలో పడ్డాడని కబురు వచ్చింది అంటే ఫస్ట్ మంత్లో వచ్చి ఉండాలి. నాకు కడుపు వచ్చింది బాబయ్య అని ఫస్ట్ మంత్లో వచ్చి ఉండాలి కబురు. ఫస్ట్ మంత్లో కబురు రాగానే వెంటనే ఏం చేశాడు? ప్లాన్ మొదలుపెట్టాడు. అతన్ని యుద్ధంలోంచి ఇమ్మీడియట్గా రప్పించేశాడు. అతను వచ్చినా ఇతను వెళ్ళట్లేదు, ఎందుకంటే అతని అకౌంట్లో పడిపోద్ది. ఇతను వెళ్తే ఇంటికి వెళ్తే చాలు అకౌంట్లో పడిపోద్ది. సో ఇతను అకౌంట్లో వేసేద్దామని ఇంటికి పంపిద్దామని చూశాడు. అతను ఇంటికి వెళ్ళా, ఇక్కడే పడుకున్నాడు. చాలా ట్రై చేశాడు, ఎంత ట్రై చేసింది ఇతను వెళ్ళట్లా. వెంటనే లెటర్ రాసి ఇచ్చేసి వెళ్ళిపోను అన్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే చంపించేశారు అక్కడ. చంపించేసిన తర్వాత అయ్యో నా భర్త చచ్చిపోయాడని ఏడవడం మొదలెట్టింది. ఓ 4 రోజులు ఏడిసింది అనుకుందాం, 2వ నెల జ్వరపడింది, లేదా 3వ నెల వచ్చింది అనుకుందాం. ఏడ్చింది, దిన కార్యక్రమాలన్నీ పూర్తయి అయిపోయాయి. అంతా అయిపోయిన తర్వాత రాజుగారు
ఒక మహా సామాజిక సంఘ సంస్కర్తలాగా ఏం చేశారు? అమ్మా, నీకు కొత్త జీవితాన్ని ప్రసాదించాలనుకుంటున్నానమ్మా. శిథిరమైపోయిన నీ జీవితానికి నేను ఏమిస్తానంటే వెలుగునిస్తాను. అప్పుడు అందరూ చప్పట్లు కొడుతుంటారు. ఏమనంటే, వావ్ వావ్, వాట్ ఏ వండర్ఫుల్ కింగ్. ఎందుకు? యుద్ధంలో తన కోసం చచ్చిపోయిన సైనికుడి భార్య, కుటుంబం అన్యాయం అయిపోయారని ఆలోచించి ఆమెను ఏం చేస్తున్నాడు? తన భార్యగా చేసుకున్నాడంటే, మా రాజుగారు మామూలు రాజుగారు కాదు. ఇటు జనంలో సింపతి వచ్చేసింది, పుణ్యం పురుషార్థం రెండు దక్కేసినాయి. అమ్మయ్య, పని ఎలా ముగించాం? ఇప్పుడు సక్సెస్ఫుల్గా ముగించాం. ఇప్పుడు నెలలు జొరబడుతున్నాయి. 3వ నెల, 4వ నెల, వేవిళ్ళు, పచ్చి మామిడికాయలు, చింతకాయలు. ఏంటి ఎలాగున్నావు? యాపిల్ పండు తింటావా? బత్తాయి పండు తింటావా? లేదా మనకు అంజూర పళ్ళు ఎక్కువ దొరుకుతాయి, అంజూర పళ్ళు తింటావా? ఖర్జూర పళ్ళు తింటావా అని ప్రేమగా సాకటాలు. ఈ భార్య ఏమో మీకు ఒక బహుమానాన్ని ఇవ్వబోతున్నానండి అని ఆనందపడటాలు. మొత్తం మీద 9 నెలల దాకా కాలం గడిచిపోయింది కదా. నెలలు నిండాయి, బిడ్డ పుట్టేశాడు. అర్థమైందా? అప్పుడు ఆ మధ్యలో నాతాను గారు వచ్చారు. అంటే దేవుడు కొంత సమయాన్ని ఎవరికి ఇచ్చారు? దావీదుకి ఇచ్చారు. దావీదుకి ఇచ్చారు. అయినా దావీదులో ఏం రాలేదు? మార్పు రాలేదు. ఇంకా మార్పు రావట్లేదబ్బా అని చెప్పి నాతాన్ని పంపాడు. ఇప్పుడు నాతాను వచ్చి కథ చెప్పాడు. కథ చెప్పగానే ఈయన ఉగ్రుడైపోయాడు, పైకి లేచిపోయాడు. ఎక్కడాడు? వేసేద్దాం అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, నాకు లెటోడేమో ఆయన, నువ్వే బాబు అన్నాడు. నువ్వే, అది నువ్వే అన్నాడు. ఎంత ధైర్యంగా అందరిలో నిలబడి నువ్వే అనేసరికి ఇంకేం చెప్పాలో అర్థం అవ్వలేదు. నా సీక్రెట్స్ మొత్తం రివీల్ అయిపోయినాయి. నాతానికే తెలిసిపోయింది మొత్తం. ఊరియాకి తెలియకుండా ఉంటుందా? నాతానికి మొత్తం చెప్పేశాడు దేవుడు. నాతానికి చెప్పబట్టే అది నువ్వే అన్నాడు. ఇప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు అందరికీ తెలిసిపోయింది, అక్కడ ఉన్న వాళ్ళు అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఊరియాకి తెలియకుండా ఉంటుందా? ఆత్మల లోకంలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన, ప్రభువా అని వేసే, ప్రభువా నాకు ప్రశాంతత లేదు ప్రభువా, నాకు మనశ్శాంతి లేదు ప్రభువా, ప్లీజ్ ప్రభువా, ఊరియా అని నేను నీతిమంతుడిని కదా ప్రభువా, ఊరియా అని నేను మంచోడిని కదా ప్రభువా, నువ్వు దావీదును చంపుతావా చంపవా? ఇది ఒక ప్రార్థన. ఏమండి? ఇప్పుడు నాతాను వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలియాలి కదా. నువ్వు రా సురేష్ ఒకసారి. ఇప్పుడు దావీదు వస్తున్నాడు సీన్లోకి. ఇప్పుడు సీన్లోకి ఎవరు వచ్చారు? ఇటురా దగ్గర, నువ్వు కాసేపు అలా ఉండి హేబేలు. దావీదు వచ్చాడు సీన్లోకి. ఇప్పుడు 51వ కీర్తన. 51వ కీర్తన ఏంటిది? పైన ఉన్న మాటలు చదవండి. 51వ కీర్తన పైన లైన్ ఏమనుందో చదవండి. దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాన్ అనే ప్రవక్త అతడు రచించిన కీర్తన. ఏమండి? సరే, నాతాను కొంచెం ముందు వచ్చాడా, ఓ నెల ముందు వచ్చాడా, లేకపోతే నెల తర్వాత వచ్చాడా మనకి క్లారిటీ లేకపోయినా, బిడ్డ అయితే అప్పటికి ఉన్నాడు. ఆ బిడ్డను కాపాడమని చాలా మొరపెడతాడండి. ఏడ్చి 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 ఎంత ఏడ్చినా దేవుడు ఆ బిడ్డను ఏం చేశాడు? తీసుకెళ్ళిపోయాడు. ఈ బిడ్డ నీ బిడ్డ కాదు, నువ్వు అన్యాయంగా కన్నావు ఈ బిడ్డని, నువ్వు లీగల్గా కన్న బిడ్డ కాదు ఈ బిడ్డ, ఇల్లీగల్. ఈ ఇల్లీగల్ నువ్వేం చేద్దామని చూసావు? లీగల్ చేద్దామని చూసావు. ఇప్పుడు ఈ లీగల్గా ఈ బిడ్డ నీ బిడ్డని చెప్పుకుందామని చూస్తున్నావు. బట్ ఈ బిడ్డ నీకు లీగల్గా పుట్టినవాడు కాడు, ఇల్లీగల్గా కన్నావు నువ్వు ఈ బిడ్డని. సరే, తీసుకెళ్ళిపోయాడు. దేవుని న్యాయమైంది, తీసుకెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఈయన ఏడుస్తున్నాడు. ఏమని? 51వ కీర్తన అంతా ఏమని ఏడ్చాడు? నన్ను క్షమించు తండ్రి, తప్పుడోని ప్రభువా, తప్పు చేశాను ప్రభువా, నన్ను మన్నించు ప్రభువా. ఒకసారి మోకరించు సురేష్, నువ్వు పక్క తప్పుకో, హేబేలు మళ్ళీ వద్దు కానీ నువ్వు కూడా మోకరించు. ఇప్పుడు 2 ప్రార్థనలు నా దగ్గరికి వస్తున్నాయి. ఈ ప్రార్థన ఏమని అడుగుతోంది? నన్ను భూమి మీద ఉండి చెప్పాలి. ఏమని అడుగుతోంది ఈ ప్రార్థన? నా అతిక్రమములు తుడిచేయి. మీరు హాఫ్ చూపించండి అన్న, మరీ డౌన్ అవసరం లేదు, జస్ట్ ఇక్కడ వరకు చూపించండి, ఇలా సరిపోతుంది. నా అతిక్రమములు తుడిచేయి, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు అని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు దావీదు.
ఈ ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధికి వచ్చింది. ఇప్పుడు మీ లెక్కల్లో ఇతను ప్రతీకారం కోరుతున్నాడు అనుకుందాం. మరి కంటికి కన్ను పంటికి పన్ను కాలం కదా ఇంది. హేబేల్ది ఆ కాలం కాదు కూడా, అయినా సరే దాన్ని ఏదో పాడు చేశారు కొంతమంది దుర్మార్గులు, దుష్టులు. వాళ్ళ పక్కన పెడదాం, అజ్ఞానులు అనుకుందాం. సరే, ఇక్కడ ఈయన ఏమని ఏడుస్తున్నాడంటే దావీదుని చంపేయమంటాడా, మీ లెక్కల ప్రకారంగా బతికించమంటాడా? వాళ్ళ లెక్కల ప్రకారంగా చెప్పాలి. మరి ఏమనాలి? శిక్షించమని అడగాలి. మరి బత్షెబని ఏం చేయమని అడగాలి? దానికి జీవితాంతం ఇంకా పిల్లలు పుట్టకూడదు. మరి సొలొమోను పుట్టేశాడు, రాజు అవ్వకూడదు, రాజు అయిపోయాడు. దావీదుకి ఇంకా సుఖం ఉండకూడదు అని ఇక్కడేమో క్షమించొద్దని ఒక నీతిమంతుడి ప్రార్థన అనుకుందాం కాసేపు. ఇది నిజం కాదు. వాళ్ళ లెక్కల ప్రకారం ఈయన ఏమంటున్నాడు? ప్రతీకారం కోరుతున్నాడు. మరి ఈ ముద్ద ఏం కోరుతున్నాడు? క్షమాపణ కోరుతున్నాడు. ఇప్పుడు దేవుడు పంచాయతీ పెట్టాలి. వీళ్ళిద్దరిని తీసుకొచ్చి, ఇగో ఊరియా లే లే ఒకసారి పైకి లే, ఊరియా నువ్వేమో ఒకసారి పైకి లే, నువ్వు ఊరియా ఏమవ్వాలి ఇప్పుడు? నువ్వు కూడా లే, ఏమవ్వాలి ఊరియా? నువ్వు కాంప్రమైజ్ అయిపో. పాపం ఏడుస్తున్నాడు కదా, కాంప్రమైజ్ అయిపో అంటే ఇప్పుడు నీతిమంతుడు ఏమంటాడు? ఈ నీతిమంతుడు, అర్థమైంది ప్రభు, నన్ను పరదేశం నుంచి పంపించాయి. నువ్వెంత పక్షపాతివని అస్సలు అనుకోలేదు. నేను ఉండను ఇక్కడ. నువ్వు ఆయన చంపుతావా, నేను ఇక్కడ ఉంటా. అలా కాదురా, ఏడుస్తున్నాడు పిల్లాడు. ఏడితేనే నేను ఎంత ఏడిచాను నీకు తెలీదా? నా కాపురం నాశనం చేశాడు, ఆ పెళ్ళాన్ని తీసుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకున్నాడు, నన్ను అంత మోసం చేసి నీ మోసగాడు క్షమించమంట, నేను క్షమించను అని ఇతను అంటున్నాడు. లేదు ప్రభా, తప్పు అయిపోయింది ప్రభా, మన్నించు ప్రభా, ప్లీజ్ ప్రభా అని ఇతను అంటున్నాడు. ఇప్పుడు ఎరకాటంలో పడ్డానా లేదా? అంటే దేవుడు కూడా ఎరకాటంలో పడతాడండి ఇద్దరు నీతిమంతుల మధ్యలో. ఇంతకంటే బుద్ధిహీనమైన వాదన మరోటి ఉంటుందా? ఓ వదిలేసాం కదా, నువ్వు రెచ్చిపోతున్నారు ప్రతోడు. ఇంతకంటే బుద్ధిహీనమైన వాదన మరోటి ఉంటుందా? నీతిమంతులు పగల ప్రతీకారాలు కోరతారా? ఇంక ఈయనకి అసలు ఇప్పుడు ఒకడు వచ్చి అడిగాడట, పునరుద్ధానమందు ఆమె ఎవరికి భార్యగా ఉండును అన్నాడట. 7 చేసుకుంది కదా, ఎవరికి భార్యగా ఉండు అంటే ప్రభు ఏమన్నారట? చనవరమై ఇంకా పునరుద్ధానంలో భార్య ఏంటి, పునరుద్ధానంలో భర్త ఏంటి, ఇంకా అలాంటివేవి ఉండవాలి, దేవదూతల్లా ఉంటారు అవతలవా అన్నాడట. లేదా 7 వచ్చి టీ పెట్టి అంటారా? 7 టీ కప్పులట్టుకు వెళ్ళాలా? 7 వచ్చి 7 కూరలు వండించుకుంటారు. ఇప్పుడు పునరుద్ధానంలో ఈ చెత్త చెదారం ఉండదురా నాయన. వాళ్ళు ఆత్మలుగా వెళ్ళిపోయారు, శరీరాలు లేవు. ఇప్పుడు ఇంక ఏ ఆత్మని డిఫైన్ చేయడానికి లేదు, ఏ శరీరం అని డిఫైన్ చేయడానికి లేదు. వాళ్ళు ఆత్మలుగా వెళ్ళిపోయారు కాబట్టి పునరుద్ధానంలో ఈ చెత్త అంతా ఉండదు. వాళ్ళు దేవదూతల వలె ఉంటారు. ఆ లోకం వేరు, ఆ ఆలోచనలు వేరు, అది వేరు. ఆ లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు ఏమవుతున్నారు? పోరబడుతున్నారు. ఇప్పుడు ఊరియా ప్రతీకారం కోరాడంటారా, కోరలేదంటారా? చెప్పాలి మీరు. కోరితే దావీదుకి ఏం రాకూడదు? క్షమాపణ రాకూడదు. ఒకవేళ ప్రతీకారం కోరితే దావీదు మీదకి శిక్ష వెంటనే వచ్చేయాలి. మరి వచ్చిందా? చాలా రోజులు గ్రేస్ పీరియడ్ అన్నట్టు, ఏదో గ్రేస్ పీరియడ్ అన్నట్టు చాలా రోజులు దావీదుని దేవుడు ఏం చేశాడు? వదిలేశాడు. స్వయంగా తెలుసుకుంటాడేమో అని. కానీ ఆయన తెలుసుకోలేదు. నాతాను వచ్చి చెప్పకపోతే అప్పటికి కూడా ఇంకేం చేయడు? తెలుసుకోడు. ఇంకా అబ్బో లేదు, చాలా టైం అయిపోయింది, ఇంకెంత చెప్పినా అంటే వదిలేస్తే ఇతను అర్థం చేసుకోవడం తెలిసి దేవుడు ఏం చేశాడంటే వెంటనే ఎవరిని పంపించాడు? నాతానుని పంపించి బుద్ధి చెప్పాడు. సో ఇద్దరు నీతిమంతుల మధ్యలో దేవుడు ఎప్పుడు అడకత్తెరలో పడడు. ఎందుకంటే నా మనసు, దేవుని మనసు ఊరియాకు ఉండాలి, అప్పుడే పరదేశంలో ఉంటాడు, నెమ్మది పొందుతాడు. నా మనసు దావీదుకు కూడా ఉండాలి, అప్పుడే నా సన్నిధికి వస్తాడు. నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనలో నా వలే పరిశుద్ధులుగా ఉండాలి. ఇప్పుడు హేబేల్ సీన్లోకి వస్తున్నాడు. దా బాబా, ఇప్పుడు ఇతని ఉద్దేశాలు ఎలా ఉంటాయి? అన్నం చంపే, మా అన్నం చంపుతావా చంపవా అని ఓ అంటారా? అంటారా? అది 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 మీ అది మీరు అర్థం చేసుకోవటంలో విఫలం అవుతున్నారు. కొన్ని రెఫరెన్సెస్ని ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం కూడా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూద్దరు. కానీ ఇప్పుడు లోకసువార్త 12వ అధ్యాయంలో కూడా ఒకటి ఉంది, దాన్ని కూడా ఇచ్చేద్దాం. పొంగిపోతున్నారు కొంతమంది రెఫరెన్సులు పట్టుకొని.
చక్కగా ఎవరైనా వీళ్ళందరూ కలిసి వచ్చి ఒక డిబేట్ పెట్టుకున్నా బాగుండు. ఎవడో పిలవడాయే. చక్కగా వాళ్ళందరూ వచ్చి ఇదిగో చర్చ చేసుకుందాం అని అందరూ కూర్చుందాం, మాట్లాడుకుందాం, ఎంత బాగుంటుందండి అది. అలాగే ఎవడండు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికరమైనదిగా ఉండాలని బైబిల్ చెప్తే కనీసం బేసిక్స్ తెలియని మూర్ఖులు సంస్కారహీనంగా మాట్లాడడం. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఎవరిని దైవ సాక్షిగా గ్రంథం పట్టు చెప్తున్నా, నేను ఎవరిని టార్గెట్ చేస్తూ సెమినార్లో మాట్లాడలేదు. ఇది పచ్చి నిజం. ఒకవేళ నేను అబద్ధం చెప్తే నా దేవుడు నన్ను శిక్షించునుగాక, నన్ను మాత్రమే కాదు నా కుటుంబమును కూడా శిక్షించునుగాక. నేను ఎవరిని అసలు నా దృష్టిలో కూడా ఎవరు లేరండి ఆ ప్రసంగం చెప్పేటప్పుడు. నేను ఏదో పాట రాశాను, సిలువలో తొలగెను మన పాపం అనే పేదరికం అనే పాట రాశాను. ఆ పాటలోని భావాన్ని స్పృశిస్తూ ఆ 6 రోజులు కూడా అవే ప్రసంగాలు చేశా. ఆ రోజు ఉదయం మన ప్రసంగం రిలీజ్ అయిపోతే సాయంత్రం వాళ్ళు ఏదో పాట రిలీజ్ చేసుకున్నారట. మధ్యలో ఎవడో వచ్చి దాని గురించి ఏదో ఇచ్చాడట, వాళ్ళకి ఏదో అర్థమైందట. ఇంకా అక్కడి నుంచి ఊరకొక్కలు మురిగినట్టు కొంతమంది మురుగుతున్నారు. ఎందుకు అసలు అది? నేను అనలేదు, నేను నేరుగా చెప్పా కూడా, నాకు సంబంధం లేదు, నేను అసలు నా దృష్టిలో కూడా లేరు, అది నేను వినలేదు. ఎప్పుడు 18వ తేదీని నాకు అభి పంపించాడు పాట. అది సెమినార్ ఎప్పుడైపోయింది మంది? 16 అయిపోయింది. 18న వచ్చింది నా దగ్గరికి. అది అప్పుడు విన్నాను నేను. అంటే వీళ్ళ బాధ ఏంటంటే, ఇప్పుడు హేబేలు కయీన్ని ప్రతీకారం కోరాడు, కయీన్ని చచ్చిపోమని కోరాడు, చంపమని కోరాడు, అందుకే శిక్ష వచ్చింది అనేది వాళ్ళ వాదన. ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్పి నేను ముగిస్తాను, మిగిలిందంతా నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. సరే, ఇప్పుడు ఊరియా ఏం కోరలేదని మీకు అర్థమైంది. ప్రతీకారం కోరితే దావీదుకి ఏం రాదు? క్షమాపణ రాదు. ఇప్పుడు క్షమాపణ ఎలా వచ్చింది? టైం ఉండబట్టి వచ్చింది. మర్నాడే దావీదుని లేపాడు అనుకోండి దేవుడు, ఏం చెప్పకుండా. నాతాన్ రాలేదు, ఎవరు రాలేదు, దావీదు బత్షెబా మర్నాడే చచ్చిపోయారు అనుకుందాం. ఏది తన ప్రార్థన వినేసి మీ లెక్కల ప్రకారంగా ఇంకా దావీదు మళ్ళీ మారే అవకాశం ఉందా? అందుకే దేవుడు ఎవరిని తొందరగా చంపేయడండి, ఛాన్స్ ఇస్తాడు. ఛాన్స్ ఇచ్చి ఇంక వాడు మారడు అని నిర్ధారణ అయిన తర్వాతే తీసుకెళ్తాడు. దీర్ఘశాంతము గలవాడు దేవుడు. అదే నేను చెప్పాను, కయ్యీనికి కూడా ఏమొచ్చింది? ఛాన్స్ వచ్చింది, క్షమాపణ వచ్చింది. లేకపోతే ప్రతీకారం వస్తే కయ్యను అలా ఉండడు. ఇప్పుడు చాలామందికి వచ్చిన పెద్ద డౌట్ ఏంటంటే, మీరు వెళ్ళిపోండి ముగ్గురు కూడా, మీకు అర్థమైపోయింది కదా, ఉంచనా ఇంకా పంపించేచ్చు కదా. ఊరియా వెళ్ళిపోయాడు, హేబేలు వెళ్ళిపోయాడు, దావీదు కూడా వెళ్ళిపోయాడు. వీళ్ళ ముగ్గురు ఒకే చోట ఉంటారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, పరదేశికి వెళ్ళిన తర్వాత ఎవరెవరు కలుస్తారండి? దావీదు ఊరియా కలుస్తారా కలవరా? నీతిమంతులందరూ ఒక చోట ఉంటారు కదా. ఇప్పుడు దావీదుని చూసి ఎవరు? ఊరియా, ఇగో 2 సీట్లు పక్క పక్కన వేయకండి, ఆడికి నాకు ఒక సీట్ ఏంటి అని అనుకోండి, ఎంత చిరాగ్గా ఉంటుందండి. ఉంటుందా? అలాగా ఉంటుందా? నువ్వు నా పక్కన కూర్చోకప్ప అంటాడా? అసలు పరదేశిని ఎలా కూడా ఊహించగలం ఇంత దరిద్రంగా? ఇంకా అలాగైతే ఇక్కడికి తేడా ఉందండి, 2 ఒకటి అయిపోతున్నాయి కదా. సో అలా ఉండదు. వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఒకటే, హ్యాపీగా ఉంటారు వాళ్ళు. అలా అని కిందనున్న వాళ్ళైనా ద్వేషిస్తారు వీళ్ళు? ద్వేషిస్తారా? నా కుమారుడా అన్నాడు ధనవంతుణ్ణి. అబ్రహాం ఏమన్నాడు? నా కుమారుడా. తండ్రివైన అబ్రహామా అంటే ఏమన్నాడు అతను? నా కుమారుడా. నీళ్లు పంపించు బాబు, తన వేలుకొన నీళ్లలో ముంచిన నాలుకను చల్లార్చుటకు ఆ లాజరును పంపు బాబు. కుదరదు నాయనా, ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి, రాజాలకు ఉండినట్లు నీకు మాకు మధ్యలో మహా అగాధం ఉంచబడింది నాయనా, రాలేరు నాయనా. అంతే తప్ప ఎక్కడ దుర్మార్గుడా, నీకేం తెలిసిరా, దుష్టుడా, భ్రష్టుడా. అబ్రహాము స్కాలర్ అండి, అప్పర్ స్టేజ్లో ఉన్నాడు, కుక్కలు మురిగినట్టు మొరగడు. ఎదుగుతున్న కొలది సంస్కారం, సభ్యత ఇవన్నీ రావాలి. క్రింది స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళిపోతున్నామంటే ఇంకా మన తప్పులు దిద్దుకుంటూ ఎదగాలి. అఫ్కోర్స్ నేను కూడా ప్రారంభంలో హేబేలు ప్రతీకారం కోరుంటాడనేదే నమ్మాను, కాదని అనట్లా. కానీ తర్వాత పరిణతి చెందుతూ విశ్వాసవీరుల జాబితాలో ఎందుకున్నాడు ఈ మనిషి? ఒకళ్ళ ప్రతీకారం కోరుంటే విశ్వాసవీరుల జాబితాలోకి ఎందుకు వస్తాడు?
రాడు కదా. క్రీస్తుకు ముంగుర్తు కదా. క్రీస్తుకు ముంగుర్తు అయితే క్రీస్తు లాంటి ఛాయ ఇతరుల్లో కనబడాలి. నిజస్వరూపం ఎక్కడ కనబడాలి? క్రీస్తులో కనబడాలి. ఇది కూడా తెలియని బుద్ధిహీనులు హేబేల్ని యేసుక్రీస్తు ఫాలో అయినట్టు అయిపోద్ది కదా, అప్పుడు హేబేలు యేసుప్రభు కంటే గొప్పడైపోతాడు కదా అంటే మొన్న వారం గడ్డి పెట్టాను బాగా. మరి అలాగైతే బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా యేసుప్రభు ఏమైనట్టు? ఫాలో అయినట్టు. మోషేని ఏమైనట్టు? ఫాలో అయినట్టు. దేవుడు అంతటి వాడే అబ్రహాముని ఏమైనట్టు? ఇస్సాకు బలి విషయంలో ఫాలో అయినట్టు అంటావా? మోషే ఇతడు సర్పాన్ని నిలబెట్టినట్టు యేసుప్రభు నిలబడ్డాడంటే ఫాలో అయ్యాడా? ఇంకా అద్భుతమైన విషయం చెప్పనా? యోనా 3 దినములు భూగర్భములో ఎలాగుండెనో మనుష్య కుమారుడు కూడా అలాగుండును. అప్పుడు నువ్వు వచ్చి యోనాను ఫాలో అవుతావా అంటావా? మరి యోనాను ఫాలో అయ్యాడా అవ్వలేదా? 3 దినాల విషయంలో, భూగర్భం విషయంలో అయ్యాడు. అసలు విషయం ఏంటి చెప్పనా? యోనా 3 దినాలు భూగర్భంలో ఉండడమే యేసుప్రభు పునరుద్ధానానికి ప్రవచనం. అది లిటరల్గా రాయబడింది కాదు, ఫిజికల్గా చూపించింది. అందుకే నానా విధములుగా, నానా సమయములో, నానా విధములలో అదొక విధం. పితరుల ద్వారా మనతో మాట్లాడిన దేవుడు, అంటే పితరుడైన యోనా ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఎలాగా? ఇదిగో నువ్వు 3 దినాలు భూగర్భంలో ఉండు, అది నా కుమారుడికి సూచన, నా కుమారుడికి సంకేతం. నువ్వు ఇత్తడి సర్పం నిలబెట్టు మోషే, దానిని నిదానించి చూచినవాడు బ్రతుకుతాడు, అది నా కుమారుడికి ఆ సాదృశ్యం, ముంగుర్తు. నిన్నే ఫాలో అవుతాడు నా కుమారుడు. ఇప్పుడు యోనాను ఫాలో అవుతున్నాను యేసుక్రీస్తు. ఇప్పుడు యోనా గొప్పడైపోయాడు. యేసుప్రభు కంటే అంతకంటే బుద్ధిహీనమైన వాదన ఉంటుందా? సో యేసుప్రభు యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అంటే యోనా 3 దినాలు భూగర్భంలో ఉంటే బతుకున్నాడు. యేసుప్రభు 3 దినాలు ఎలా ఉన్నాడు? చనిపోయి ఉన్నాడు. 3వ దినాన సజీవుడై తిరిగి లేచాడు. అందుకు యోనా కంటే గొప్పవాడు. ఇది కంపారిజన్. యోనా కంటే గొప్పవాడు కాబట్టి యోనా ఎందుకు పనికిరానాడు, యేసుప్రభు పనికి వచ్చేవాడని కాదు అక్కడ. యోనా 3 దినాలు భూగర్భంలో ఉన్నాడు, యేసుప్రభు 3 దినాలు భూగర్భంలో ఉన్నాడు. యోనా బతికున్నాడు, యేసుప్రభు ఎలా ఉన్నాడు? చనిపోయి ఉన్నాడు. ఆయన బతికుండి బయటకు వచ్చేసాడు. ఈయన చనిపోయి సజీవుడై బయటకు వచ్చాడు. అందుకు యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దట్ ఈస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇది ఒరిజినల్ కంపారిజన్. అంటే ఇప్పుడు హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము. హేబేలు శ్రేష్టముగా పలికాడు, ఒక్క అన్నను మాత్రమే క్షమించాడు. యేసుక్రీస్తు మరి శ్రేష్టముగా పలికాడు, ప్రపంచ ప్రజలందరినీ క్షమించాడు. అది యేసుక్రీస్తుకున్న ఔన్నత్యం. ఇదిరా బైబిల్ ఆలోచించే విధానం బుద్ధిహీనులారా అని మీరు చెప్పాలి. మీరు చెప్తారు, నాకు తెలుసు. మీరు చెప్పకపోతే వినరు వాళ్ళు. సో కాబట్టి ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం, భక్తుల్ని ఎప్పుడు కూడా మనం తగ్గించకూడదండి. భక్తులు వాళ్ళ ముందు మనం ఎంత చెప్పండి, వాళ్ళు మనకంటే అప్డేటెడ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు నీతిమంతులయ్యారు. మనకంటే గొప్ప స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమయ్యారు? నీతిమంతులయ్యారు. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను, మిగిలింది వచ్చేవారం మాట్లాడుకుందాం. ఇంకా ఆడొచ్చి ఇంకొకటి వస్తాడు, ఇంకొకటి పొల్లయ్య వస్తాడు, ఇంకో ఎల్లయ్య వస్తాడు. ఈ వివాదానికి నేను ముగింపు పలుకుతున్నా అంటాడు, దానికి ఇంకోటి పలుకుతున్నా. ఎవడొచ్చినా సత్యం మారదో. సత్యం ఎప్పటికీ సత్యమే. ఎవడో వచ్చాడని చెప్పి, ఎవడో పొల్లయ్య అంటాడని, ఎవడో ఎల్లయ్య అంటాడని సత్యం మారదు. సత్యం ఎప్పటికీ సత్యమే. నేను చెప్పే ప్రతిదాన్ని మీరు అందరూ వినండి, ఇబ్బంది ఏమీ లేదు. అసలు అందరూ వింటేనే బాగుంటుంది. అందరూ విని, అందరూ చెప్తున్నా పేపర్ మీద రాసుకుని, ఇక్కడ చెప్తున్నా కూడా పేపర్ మీద రాసుకొని కంపేర్ చేసుకోండి. ఇంకా ఇంత లోతుగా వెళ్ళిపోతున్నాం, ఇంకా వెళ్తాం, ఇంకా ఉన్నాయి, ఇంకా అయిపోయినాయి అనుకున్నారా? అబ్బాయి పిండే కొలది తేనె వస్తూనే ఉంటుంది. బైబిల్ కదా, ప్రతిదానికి బైబిల్లో ఆన్సర్ ఉంటుంది. మనం మాట్లాడుకుంటున్నది విశ్వాస వీరుల గురించి. వాళ్ళని ఇతరులతో కంపేర్ చేయడానికి వీలు లేదు. వాళ్ళు భూమిని దాటిపోయారు. వాళ్ళు గొప్ప సాక్షి సమూహం. అది వాళ్ళని వాళ్ళలాగే ప్రత్యేకంగా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఒక అద్భుతమైన పాయింట్ చెప్పి నేను నా మాటలు ముగిస్తానండి. చాలా టైం అయిపోయింది ఇప్పటికే, అయినా కూడా ఓపికగా వింటున్నందుకు మీ అందరికీ మా నిండు వందనములు. ఆదికాండంలో 4వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడింది. ఏమనంటే, హేబేలు కంటే కయ్యను కంటే హేబేలు ఏం తెచ్చారట? అర్పణ శ్రేష్టమైంది తెచ్చారట. అంటే ఇప్పుడు కయ్యని తెచ్చింది శ్రేష్టం కాదు అనుకోవాలా? చెప్పాలి. కయ్యని తెచ్చింది శ్రేష్టమైందే,
హేబేలు తెచ్చింది శ్రేష్టమైందే ఫిజికల్గా చూస్తే, కానీ ఆ శ్రేష్టత దేవుడు దేనిని బట్టి ఆపాదించాడంటే వ్యక్తిని బట్టి ఆపాదించాడు. అర్థమైందా మీకు పాయింట్? వ్యక్తిని బట్టి. ఇప్పుడు కయీనును బట్టి అతని అర్పణ తృణీకరింపబడింది, హేబేలును బట్టి అతని అర్పణ అంగీకరింపబడింది. ఇప్పుడు కయ్యనేమో పుచ్చిపోయిన వంకాయలు కుళ్ళిపోయిన కూరగాయలు తేడు. ఎందుకు పుచ్చిపోయిన వంకాయలు కుళ్ళిపోయిన కూరగాయలు తెస్తే తమ్ముడి మీద అసూయ ఎందుకు? మంచివే తెస్తాడు. ఏంది ఆ రోజుల్లో పుచ్చిపోయి కుళ్ళిపోయి ఎందుకుంటాయి? కల్తీ రోజులు కాదు కదా, శ్రేష్టంగా పండే రోజులు, సమృద్ధిగా పండే రోజులు అవి కదా. సో మంచివే ఉంటాయి, కానీ మనిషి తెచ్చినోడు మంచోడు కాదు. కాబట్టి అతనిని బట్టి కయీనును అతని అర్పణను దేవుడు ఏం చేశాడు? లక్ష్య పెట్టలేదు. హేబేలును అతని అర్పణను దేవుడు ఏం చేశాడు? లక్ష్య పెట్టాడు. బాగా అర్థం చేసుకోండి మీరు. ఇక్కడ హేబేలు కయీను కంటే శ్రేష్టమైన అర్పణ అంటే అతడు హృదయానుసారుడుగా, దేవుని హృదయానుసారుడుగా ఇచ్చాడు. అంతెందుకు, మీకు భేద విధవరాల సంగతి కూడా తెలుసు. ఎన్ని కాసులు ఇచ్చింది? మిగిలిన ధనవంతులు ఎంత ఇచ్చారు? ఎక్కువ ఇచ్చారట. కానుకలు పెట్టి ఎక్కువ వేస్తున్నారట. కానీ ప్రభు ఎవరిని కన్సిడర్ చేశాడు? మరి డబ్బులను బట్టి ఎందుకు వాళ్ళని కన్సిడర్ చేయలేదు? డబ్బులు ఈమె ఇచ్చినవి డబ్బులే, వాళ్ళు ఇచ్చినవి డబ్బులే, ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చారు. కానీ ఎక్కువ ఇచ్చారని కాదు, కానీ ఈమె హృదయాన్ని బట్టి దేవుడు ఈమె 2 కాసులను అంగీకరించేసినట్టుగా మనకు అక్కడ రాయబడింది. సేమ్ కయ్యను కూడా అర్పణ మంచిదే, కానీ కయ్యను మంచోడు కాదు. అందుకే కయ్యను కంటే శ్రేష్టమైన అర్పణ హేబేలు ఇచ్చాడు. రైట్. ఇక్కడ మనం పాయింట్ చూస్తే హేబేల్ని చంపేశాడండి, అసూయతో చంపేశాడు. కయ్యను అసూయతో చంపేశాడు తమ్ముడిని. ఇప్పుడు తమ్ముడు అసూయతో చచ్చిపోయిన తర్వాత తమ్ముని యొక్క రక్తం యొక్క స్వరము నేలలో నుండి ఏమవుతుందంటే దేవునికి మొరపెడుతుంది. ఇప్పుడు చాలామంది యొక్క ఆలోచన ఏంటంటే, ఇప్పుడు మొరపెట్టింది వెంటనే కయ్యని మీదకి ఏమొచ్చింది? శిక్ష వచ్చింది. ప్రతిదండన వచ్చిందా రాలేదా? ఇది క్వశ్చన్. చంపలేదు ఓకే, ప్రతిదండన వచ్చిందా రాలేదా అని దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ సొదొమ గొమొర్రా కలుపుతారు పట్టుకెళ్ళి. మరి సొదొమ గొమొర్రాలను చంపేశాడు. అక్కడ కూడా క్షమాపణ ఉంది. ఇందాక నుంచి అదే మాట్లాడుకున్నాం. క్షమాపణ ఉంది, అర్హులు కాదు కాబట్టి ఏం చేశాడు? చంపాడు. అంటే ముందు ఓపిక పట్టాడా? ఓపిక పట్టలేదా? ఓపిక పట్టాడు. ఇప్పుడు కయ్యని విషయం కూడా చూద్దాం. కయ్యని మీదకి శిక్ష వచ్చేసింది కదండి అని ఏదో విధంగా వాదించి నీతిమంతుడి మీద బురద జల్లాలి. ఇప్పుడు పరిశుద్ధుడైన హేబేలు, నీతిమంతుడైన హేబేలుని ఏం చేయాలి? ప్రతీకారంతో రగిలిపోయిన వ్యక్తిగా చూపించాలి. అది వాళ్ళ ఆలోచన. సో సరే, కాసేపు చూద్దాం, జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు కయ్యనుకు వచ్చిన శిక్ష ఏంటనేది చూసి ముగించుకుందాం మనం. అమ్మా రైట్, చూద్దాం. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? 10వ వచనం. నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నట్టుకు నోరు తెరిచి ఈ నేల మీద ఉండకుండా అంటే ఆయన ఎక్కడైతే ఉన్నాడో ఆ నేల అని అర్థం, టోటల్ నేలని కాదు అక్కడ. ఇప్పుడు ఆదామమ్మల్ని ఎందులోంచి వెళ్ళగొట్టాడు? కేవలం ఏదేను వనంలోంచి వెళ్ళగొట్టాడు, భూమి నుంచి కాదు. ఏదేను వనంలోంచి వెళ్ళగొట్టాడు. వాళ్ళ నాన్నగారికి ఏ శాపాలు అయితే వచ్చాయో ఇంచుమించు కొంచెం చిన్న మార్పులతో కయ్యని కూడా అదే శాపం వచ్చింది. ఆదాముకు వచ్చిన శాపమే ఎవరికి వచ్చింది? కయ్యని కూడా ఇంచుమించుకు వచ్చింది. ఆదాముకు వచ్చిన శాపం ఒకసారి చదవండి. 17వ వచనం, 3:17 ఒకసారి చదవండి, ముగించుకుందాం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినముల నీవు దాని పంట తిందువు. అది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినముల నీవు దాని పంట తింటావు. అది ముళ్ళ తుప్పలు గచ్చ పొదలో నీకు మొలిపిస్తుంది. పొలంలోని పంట తింటావు. అలాంటి క్రిటికల్ పొజిషన్లో పండించుకోవాలి నువ్వు. ఇదివరకట్లా ఫ్రీగా పండదు, ఇదివరకట్లా సమృద్ధిగా ఉండదు, సారం తగ్గుద్ది. గచ్చ పొదలో ముళ్ళ తిప్పలో నువ్వు అనుకోకుండానే మొలుస్తుంటాయి, నువ్వు దున్నితే వస్తుంటాయి. సో వాటి మధ్యలో నువ్వు పండించుకొని తినాల్సి ఉంటుంది. ఇదివరకట్లాగా ఒక సమృద్ధికరమైన సారవంతమైన ఆహారం నీకు లభించదు ఆదాము. నువ్వు తప్పు చేసావు కాబట్టి నేను నీకు శిక్ష. ఇది దేవుడు వేసే శిక్ష, ఎవడో మరబట్టక్కలేదు. తప్పుకి శిక్ష వేస్తాడు ఆయన. అంత మాత్రాన్ని చంపేయడు. ఆదాము కోసం ఎవరన్నా మొరపెట్టారా? దేవుడే శిక్ష చేశాడా? దేవుడు శిక్ష చేశాడు, కానీ చంపడు. ఎందుకు చంపడు? చంపకూడదు. ఆయన చంపడు ఎవరిని, ఆయన నిర్నిమిత్తంగా చంపేయడండి. ఆయన అవకాశాలు ఇస్తాడు. ఎవడు మీరు చెప్పండి, దేవుడు చంపేసి ఉంటే భూమి మీద మనం అందరం ఉండేవాళ్ళమా? పాపాలు చేసినప్పుడే మిమ్మల్ని అందరినీ లేపేసి ఉంటే ఈరోజు మీకు రక్షణలోకి వచ్చేవారా? రారు కదండి. మీలో మర్డర్లు ఉండొచ్చు, నరహత్య చేసిన వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ చంపాడు ఆయన. గ్రహాం స్టెయిన్స్ అని ఒక ఆయన చంపేశారండి.
చంపేసినంత మాత్రాన దేవుడు వాళ్ళని చంపేశాడా? వదిలేశాడు, మారతాడని. చివరికి అతని భార్య అతనికి క్షమాభిక్ష కూడా పెట్టింది. గ్రాహం స్టెయిన్స్ భార్య బిడ్డలను చంపినోడికి, భర్తను చంపినోడు కూడా ఏం పెట్టింది? అబ్బా, క్షమాభిక్ష పెట్టి నీతిమంతురాలు అయిపోయింది. గొప్ప గొప్ప నీతిని కనపరిచింది. వదిలేండి సార్, నేను ఈయన చంపితే నా బిడ్డలు నాకు తిరిగి వస్తారా, ఈయన చంపితే నా భర్త నాకు తిరిగి వస్తాడా, దేవుడు చూసుకుంటాడు, వదిలేండి సార్ ఇంకా అంతే. న్యాయమైన తీర్పులోకి అతను మారితే సంతోషం, నా ప్రేమను బట్టి మారితే సంతోషం, మారకపోతే చివరిలో ఆయన చూసుకుంటాడండి, పగ తీర్చుట ఆయన పని, మనకెందుకు అని వదిలేసింది ఆవిడ. ఎంత మంచి ప్రేమ చూపించిందో కదా. రైట్, ఇప్పుడు ఆదాముకి ఎలాంటి శిక్షలు పడుతున్నాయో ఇంచుమించుగా కయ్యనికి కూడా అదే ప్యాటర్న్లో వస్తున్నాయి శిక్షలు. చూడండి, నీవు ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టాలి, నువ్వు ముఖపు చెమట గారిచి ఆహారం తింటావు, ఏలైనగా నువ్వు నేల నుండి తీయబడితే నువ్వు మన్నే కనుక తిరిగి ఏమైపోతావు? మన్నైపోతావు అని పాయింట్ అక్కడ చెప్పాడు. ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం 4వ అధ్యాయం 23 కూడా చూద్దాం. 3:23 ఆదికాండం 3:23. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశాను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులు, జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టిన. అంటే ఆదాము ఎక్కడి నుంచి బయటికి గెంటివేయబడ్డాడు? ఏదైనా తోటలో నుంచి గెంటివేయబడ్డాడు. ఇక మీదట నీకు ఈ సారం ఉండదు, గచ్చ పొదలు మొల తుప్పలు మొలుస్తాయి, నువ్వు పంట పండించుకునేటప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ పంట మాత్రం వస్తుంది. లేకపోతే చచ్చిపోతారు కదా, తినడానికి ఏదో రావాలి కదా, వస్తుంది. కాకపోతే కొంచెం కష్టం ఎక్కువ అవుతుంది అంతే. ఇదివరకు అంత ఈజీగా ఉండదు, కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది అంతే. శాపం అయితే అంతే, అదే తిండి పెట్టకుండా చంపేస్తానని కాదు. అక్కడ తింటావు, దాదాపు 900 ఏళ్ళు పైచీలకు బతకాలి అతను. మరి బతుకు కాలం అంతా ఏం కావాలి అతనికి? ఆదాముకి ఆహారం కావాలి కదా, కొంచెం క్రిటికల్గా ఉంటుంది, అయినా పండించుకుంటాం, హ్యాపీ బతికి పో, అయిపోయింది. ఇప్పుడు ఈ నేల మీద ఉండకుండా కయ్యిన్ దగ్గరికి వద్దాం. నీవు శపింపబడిన వాడవు. 12 వచ్చిన 4:12 అందరు జాగ్రత్తగా చూడండి, తెగొట్టేద్దాం ఇది, చదవండి. 4:12 నీవు నేలను శాద్యపరిచినప్పుడు అది తన సారమునిక మీదట నీకు ఇయ్యదు. అంటే ఇప్పటి వరకు నీకేమిచ్చింది? సారం ఇచ్చింది, మంచి ఫలాలు వచ్చాయి. అంటే అర్పణ తెచ్చినప్పుడు కూడా ఏం తెచ్చి ఉంటాడు? మంచివే తెచ్చి ఉంటాడు. కానీ కయ్యను బట్టి అతని అర్పణ ఏమవలేదు, లక్ష్య పెట్టబడలేదు, అంగీకరింపబడలేదు. కయ్యను కరెక్ట్ కాదు కాబట్టి అతని అర్పణ కూడా దేవుడు అంగీకరించలేదు. రైట్. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతోంది, కావున నీ తమ్ముని రక్తమును మొరనగానే మొత్తం చూపించేశాను ఫస్ట్ నుంచి, జాగ్రత్తగా విన్నారు మీరు. రైట్, మొరనగానే ప్రతీకారం అనడానికి వీలు లేదు, ఎందుకంటే స్టెఫన్ కూడా మొర్రే పెట్టినట్టుగా రాయబడింది అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో. రైట్, కింద చూద్దాం. నీవు నేలను చేతిపరిచినప్పుడు తన సారానికి నీకు ఇవ్వదు, నువ్వు భూమి మీద దిగులు పడుతూ దేశదిమ్మరమై ఉంటావు. ఇది క్లియర్ అన్నాడండి. ఆ మాట అనగానే వెంటనే ఇతను ఏమంటున్నాడు? నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నేను దోషాన్ని చేశాను కాబట్టి నువ్వు నాకు శిక్ష విధించావు. ఇప్పుడు హేబేలు అడిగినందుకు శిక్ష వేయడు. హేబేలు అడగకపోయినా ఆదాముకి ఏమేసాడు? మరి శిక్ష వేసాడు. ఆదాముకి ఎవరు అడిగారని వేసాడు శిక్ష? తప్పు చేస్తే శిక్ష ఆటోమేటిక్గా వస్తుంది, కానీ అతను ఏదో ప్రతీకారం కోరుతున్నాడు కాబట్టి అని కాదు. అక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రతీకారం కోరే ఛాన్సే లేదు నీతిమంతుడు. ప్రతీకారం కోరలేదంటే మరి ఏం కోరి ఉండాలి? ఇంకా స్టెఫన్ను పోలి నడిచి ఉండాలి. స్టెఫన్ ప్రతీకారం కోరలేదు, మొర్ర పెట్టాడు క్షమాభిక్ష పెట్టమని. ప్రతీకారం కోరే ఛాన్స్ లేదు, నీతిమంతులు కోరరు. దానికి కూడా ఒక రీజన్ ఇస్తాను మీకు, ఇప్పుడు చూపిస్తాను. ఒక మంచి వచనం చూద్దాం. అప్పుడు నేను నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరనై ఉందును. ఇవన్నీ దేవుడు చెప్పలేదు, నువ్వు దేశదిమ్మరమై ఉంటావని చెప్పాడు. ఈయన చాలా చెప్తున్నాడు ఇక్కడ. నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపును, ఇన్ని పెట్టాడు ఆయన ముందు. నేను దేశదిమ్మరనై ఉంటాను, భూమి అంతా తిరుగుతాను, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరనై ఉంటాను, కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యీనును చంపితే వాడికి ప్రతిదండన 7 అంతలో. కయ్యీన్ని ఎవడో టచ్ చేయడానికి వీలు లేదు. చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యేసుక్రీస్తుకు హేబేలు ముంగుర్తు. అందుకే నేను ఆ పాఠం చెప్పాను. చంపమని కోరుకోడు, అసలు క్షమించమనే కోరతాడు. అందుకే ప్రొటెక్షన్ వస్తుంది కయ్యనికి. ఇప్పుడు ఈ ప్రొటెక్షన్ ఎలా వచ్చిందో చూద్దాం. మరియు ఎవడైనను కయ్యను కనుగొని అతనిని చంపక ఉండునట్లు అతనికి వేసిన గుర్తు దేనికోసమట? దేనికోసం వేయబడింది గుర్తు? అది చంపక ఉండునట్లు. చంపక
ఉండునట్లు. అంటే నిన్నెవ్వడు చంపకూడదో నీకు ఇది గుర్తు, చంపకుండా వేసిన గుర్తు అది. ఆ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కయ్యనికి ఏదో సరదాగా వేసిన గుర్తు కాదు అది. ఎందుకు వేసిన గుర్తు? ఎవడు చంపకుండా వేసిన గుర్తు. ఆ గుర్తుకు అర్థం ఏంటి? ఎవడు కయ్యనుని చంపకూడదు, అది గుర్తు. క్లియరా? క్లియర్. ఇప్పుడు కిందకి వెళ్దాం. ఇప్పుడు శిక్ష వచ్చేసింది కదా మరి కయ్యని మీదకి. ఇప్పుడు వీళ్ళ లెక్కల ప్రకారం కయ్యని ఏమైపోవాలట? జీవితాంతం ఇప్పుడే చావకూడదురా, నువ్వు కుళ్ళి చావాలరా అని వేసాడట. ఇప్పుడే నువ్వు ఒక రోజులో చావకూడదురా, కుళ్ళి చావాలని వేసాడట. ప్రతీకారం అలాగ అడిగాడట హేబేలు. ఈ పనికి మాలోళ్ళు చెప్పేది. ఇప్పుడు ఏం జరుగుతుందో సీన్ అంతా రివర్సల్ ఉంటుంది, చదవండి ఇక్కడ. అప్పుడు కయ్యను 16వ వచనం, యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉన్నాడట. దేశదిమ్మరగా ఉన్నాడా? కాపురం ఉన్నాడా? దేశదిమ్మరగా ఉన్నాడా? కాపురం ఉన్నాడా? కాపురం ఉన్నాడట. ఈ కాపురం ఉండి ఏం చేశాడట చూడండి. కయ్యను ఏంటి, భార్య కూడా వచ్చిందా? శిక్షలో భాగమేనమాట భార్య కూడా, శిక్షలో భాగమే. ఆ భార్య కూడా. ఇప్పుడు భార్యతో సెక్స్ కూడా చేశాడు ఈయన, శృంగారం. ఆవిడ ఏం అన్నాడట ఆయన? ఏంటి, ఒక దుర్మార్గుడికి దేవుడు ఇన్ని అవకాశాలు ఇచ్చాడేటి మరి? జైల్లో ఖైదీలు ఉంటారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెళ్ళండి. ఏమండి బాబు, కొత్తగా పెళ్ళయిందండి, 3వ నెలలో మర్డర్ చేయని తీసుకొచ్చారు, మా ఆవిడ మీద మనసు అవుతుందండి బాబు, ఒక వారం రోజులు మీకు హనీమూన్ చేసుకుంటాం, పంపండి బాబు అని పంపుతారా? 4 పీకుతారా? ఏం చేస్తారు? వాళ్ళు పీకుతారు తప్ప నీకు శిక్ష పూర్తయ్యేంత వరకు భార్య లేదు, బిడ్డలు లేరు, అమ్మ లేదు, నాన్న లేడు, ఇల్లు లేదు, వాకిలి లేదు. ఇక్కడ చావు. నువ్వు ఎందులో ఉన్నావు? శిక్షలో ఉన్నావు. ఇక్కడ నీకు భార్య, బిడ్డ, తల్లి, తండ్రి ఎవరు ఉండరు అని చెప్పి అక్కడే ఉంచుతారు. ఇప్పుడు కయ్యని గారు ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు? భార్యతో కాపురాలు, బిడ్డలు. ఆహా, ఒక దుర్మార్గుడికట. ఇప్పుడు ఈయనేమో ప్రద్యానం చేస్తున్నాడు మోకాళ్ళుని పరదేశంలో నుంచి. సంపేయి, మా అన్నయ్యని వేసేయి, తీసేయి, లేకపోతే ఉంచేయి. కానీ ఆడు బతికిన 900 సంవత్సరాలు బతికాడో 1000 సంవత్సరాలు బతికాడో కానీ ఆ సంవత్సరాలన్నీ కూడా కుళ్ళి సావాలి, ప్రతిదండన అనట. ఈయన అడిగేసాడట. అందుకనట కాపురం చేసుకో బాబు, గోపురం కట్టుకున్నానడా. ఇప్పుడు భార్యతో శృంగారం చేస్తున్నాడంటే బాధలో ఉన్నాడనా లేకపోతే బాగున్నాడనండి? మీరు చెప్పండి. భార్యతో సంభోగం చేస్తున్నాడు, పిల్లల్ని అంటున్నాడంటే బాగున్నాడా బాధలో ఉన్నాడా? బాధలో ఉన్నాడు భార్యతో సంసారం చేస్తాడా? చేయగలడా? చేయడు కదా. శిక్షలో ఉన్నాడు, దేశదిమ్మర అయిపోయినాడు, ఇంకా ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ పోతున్నాడు, సుఖపడతాడా? భార్యతో సుఖపడుతున్నాడు అక్కడ. సుఖపడి ఏం చేశాడట? ఆమె గర్భవతి అయిందట. హనోక్ అనేవాడికి అందట. పేరు కూడా పెట్టుకున్నాడు పిల్లోడికి. ఏమని పెట్టుకున్నాడు పేరు? హనోకు అని పేరు పెట్టాడు కయ్యని గారు అబ్బాయి. మరి ఏ స్కూల్కి వెళ్తున్నాడో మనకు తెలీదు. ఒక పేరు అయితే పెట్టారు. ఏం పేరట? కయ్యని గారు అబ్బాయి పేరు హనోకు. నెక్స్ట్ అప్పుడు అతడు ఈ దేశదిమ్మరి ఒక ఊరు కట్టించాడట. ఈ దేశదిమ్మరి ఏం చేశాడట? శిక్షలో భాగంగా ఏం చేశాడట? బుద్ధిహీనులారా, మీరు కదండో. శిక్షలో భాగంగా ఏం చేశాడట? ఒక ఊరు కట్టించాడట. ఊరు కట్టించడానికి ఎంత టైం పడుతుంది? మీ ఊరు మీరు కట్టించండి, ఎంత టైం పడుతుందో చూద్దాం. మీ ఊరు మీరు కట్టించండి, ఎంత టైం పడుతుందో చూద్దాం. ఎంత ఎఫర్ట్స్ కావాలి, ఎంత డబ్బు కావాలి, ఎంతమంది పనులు కావాలి, ఎంత పెట్టుబడి కావాలి. ఇంతకీ ఎవరి పేరు మీద కడుతున్నారు గురుగారు ఊరు? కొడుకు పేరు మీద ఊర్లు కడుతున్నాడు ఈ దేశదిమ్మరి. మరి బైబిల్ చదవడం శాతకాని ప్రతోడు బైబిల్ బోధించేయడమే. ఉత్తినే కెలుక్కున్నారు, తేనె పుట్టని కెలుక్కున్నట్టు. కొరువుతో తలగొక్కోకండి రా అని చెప్తాను. అందుకే యూట్యూబ్ ఉంది కదా, నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి తిట్టేసి ప్రతోడు అసలు రూపాయికి మారండి నా ముందు వాళ్ళు. ఎందుకు పనికిరారు వాళ్ళు? అసలు మనకున్న ఛానల్ ఏంటి, మన సబ్స్క్రైబర్స్ ఏంటి, మన ఫాలోవర్స్ ఏంటి, వాళ్ళు ఏంటి? వాళ్ళ ప్రసంగాలు ఎవరు చూసేవారు? ఎందుకు అందులో సరుకు లేదు, దమ్ము లేదు. వాళ్ళే నూతులో కప్పలు. వీళ్ళు ప్రతోడేదో పెద్దదో గొప్పోళ్ళగా 10 మంది ఉండరు వాళ్ళ ముందు మాట్లాడేయడమే. పోనీ వెళ్ళి ఏమైనా ఎవరితో అయినా సాహసోపేతంగా కూర్చొని మాట్లాడి వచ్చిన వాళ్ళు అంటే అదేమీ లేదాయే. మీటింగుల్లో
ఏదో రంకిలేసి ఇంటికి పోవడం తప్పితే అబ్బెబ్బే ఎప్పుడైనా డిబేట్లు చేసిన మొక్కలేటివి ఇలా బతుకుల్లో లేవేమీ ఉండవు. అడిగితే 60 అడుగుల దూరం పరిగెడతారు. టర్మ్స్ కండిషన్స్ అంటారు దొంగలో తప్పించుకోవడానికి. మొన్న నేను అందంగా ఫోన్ చేశానా రాధా మనోహర్ దాస్ గారికి, ఆయన ఏమన్నాడు విన్నారు కదా, ఆయన ఏమో బైక్ అంట, నేను మోపెడ్ అంట. నేను అందంగా ఫోన్ చేసి 2 సార్లు మాట డైరెక్ట్ అటాక్ అన్నా నేను అప్పుడే. ఎందుకంటే ఇది రుజువులు గిజువులు ఎందుకు, మళ్ళీ ఒక శాంపుల్ కూడా పంపాలట. నా శాంపుల్ చూడలేదేంటి, రాజమండ్రిలో శాంపుల్, అంతకంటే శాంపుల్ ఏంటి, రాజమండ్రిలో శాంపుల్ అది చూసావు కదా, ఇంకా అంతకంటే శాంపుల్ ఇంకా లేదండి, ఇంకో శాంపుల్ పంపండి అన్నాడు ఆయన. సో సత్యం ఎప్పుడు సత్యమేనండి, ధైర్యంగా నిలబడద్దు. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, కయ్యనికి మీరు అనుకున్నట్టేమి దేశదిమ్మరైపోయి గొడ్డలు చిరిగిపోయి తిండి లేక ఏంటి అయ్యో పాపం పసివాడు అని తిరగలేదు ఆయన. ఏంటి ఎలా ఉన్నాడు ఆయన, ఆనందంగా సంతోషంగా పెళ్ళంతో కాపురాలు కట్టుకుంటున్న గోపురాలు, సమృద్ధిగా స్థితిలో. పేరు మళ్ళీ ఎవరి పేరు పెడదామన్నట్టు పెద్ద ఊరు కట్టించుకున్నట్టు ఏం పేరు పెట్టాడట, అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టాడట. ఊరి పేరు ఏంటట, ఊరి పేరు ఏంటట, కొడుకు పేరు ఏంటట. ఏడు మీరు పెట్టండి చూద్దాం, మీ కొడుకు మీ ఊరి పేరు, మీ ఊరికి మీ కొడుకు పేరు మీరు పెట్టండి చూద్దాం, కట్టించి అవుతుందా మీకు? ఇప్పుడున్న మీకే అవ్వదు, అప్పుడున్న ఆయనకి అయ్యింది. అంటే ఇప్పుడు శిక్ష అనుకోలేదు ఏంటండి, శిక్షలో భార్యతో కాపురం, శిక్షలో పిల్లలు, శిక్షలో ఊర్లు, వాటికి పేర్లు, ఇవన్నీ శిక్షలేనండి. అయ్య బాబా ఎంత బాగుందండి శిక్ష, ఇంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంటే దీన్ని ఏమట, ఈ గుడ్డోళ్ళందరికీ అదేంటది శిక్ష. మరలా చెప్తున్నాను మీకు, సెమినార్లో ప్రసంగాన్ని ఒకసారి గుర్తు చేసి ముగిస్తాను. యేసు ప్రభువు నీకు నాకు క్షమాభిక్ష పెట్టబట్టే నువ్వు ఎన్ని పాపాలు చేసినా ఈరోజు ఆనందంగా బతికి బట్టగట్టావు, సంతోషంగా నీ కూడు నువ్వు తింటున్నావు, నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటున్నావు, నీ వ్యాపారం నువ్వు చేసుకుంటున్నావు, నీ బతుకు బాగుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా ఇంటికి వస్తున్నావు. నిన్ను కాపాడుచున్నవాడు కునుకడు నిద్రపోడు, దీర్ఘశాంతము గలవాడై నీ మార్పు కోరి నీకు గొప్ప బ్రతుకునిచ్చాడు. నీకు గొప్ప బ్రతుకు ఇవ్వబడింది అంటే దాని అర్థం దేవుడి చేతగానోడని కాదు, ప్రభువు నిన్ను క్షమిస్తున్నాడు. ఇది ఎందుకు పనికిరాని చెట్టట, యాక్చువల్లీ దీన్ని ఏం చేయాలి, నరికేయాలి. ఇది ఫలాలు లేని చెట్టు, యాక్చువల్లీ దీన్ని ఏం చేయాలి, నరికేయాలి. కానీ నీరేస్తున్నాడు, కానీ ఎరువేస్తున్నాడు. నరికేమని వచ్చేసింది ఆల్రెడీ ఆర్డర్ వచ్చినా కూడా నీరేశాడు, ఆర్డర్ వచ్చినా కూడా ఏమేశాడు, ఎరువేశాడు. అంటే కయ్యనికి దేవుడు ఏం పెట్టాడు ఇప్పుడు చెప్పండి, వేళ్ళంతో కాపురం చేసుకో, ఊరు కట్టించుకో, ఆ ఊరికి కొడుకులు పేర్లు ఎట్టుకో, ఇంకా అక్కడ నుంచి నీ చిట్ట హనోకు. అప్పుడు అతడు ఒక ఊరు హనోకి ఏరాది పుట్టాడు అంటే కయ్యనికి మనవడు. ఏరాదు ఎవరట, కయ్యనికి మనవడు. ఏరాదు మహూయాయేలుని అన్నాడు, ముని మనవడు. ముని మనవలతో ఊరు కట్టించుకుని హ్యాపీగా ఉంటే దేశదిమ్మరు ఎక్కడయ్యాడు చెప్పు మరి, దిగులు ఎక్కడ పడ్డాడు? దిగులు పడేవాడు పెళ్ళంతో సంసారం చేసి పిల్లలకి అంటాడా? హ్యాపీగానే ఉన్నాడుగా. అది ఇంత పరిశోధన చేస్తే బైబిల్ అర్థం అవుతుంది. ఇప్పుడు మీకు యేసుక్రీస్తుకు బదులుగా ఎవరు కనబడాలి అక్కడ? తన సుఖాలన్నీ ధారపోసి, యాక్చువల్లీ ఈ సుఖాలన్నీ ఎవరు అనుభవించాలి? హేబేలు అనుభవించాలి కదా. హేబేలు కూడా సంతోషంగా బతకాలి కదా, హేబేలు కూడా ఆనందంగా భార్యతో బిడ్డలతో ఉండాలి కదా. కానీ అవి ఏవీ లేవు, పాపం చచ్చిపోయాడు. చచ్చిపోయి యేసుప్రభు కూడా మనలను ధనవంతులుగా చేయుటకు ఆయన ఆ పాటలో భాగంగా మాట్లాడిన ప్రసంగం ఇది. ఇంకా ఇంత చెప్పలేదు కూడా నేను ఆ రోజు. తన్ని మరీ చెప్పించుకుంటున్నారు, తన్నించుకుని చెప్పించుకోవడం అంటారు దీన్ని. ఇప్పుడు ఒక వ్యక్తి బైబిల్ మీద పరిశోధన చేశాడు, వాడు మాట్లాడుతున్నాడు, దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఇప్పుడు మన పాటలు ఏమైనా తక్కువ తీసిపోయే పాటలా అవి? సిలువలో తొలగేను నా పాపం అనే పేదరికం ఎంతమంది హృదయాలు గెలుచుకుందా పాటది. అది నీడను పోలిన దినములు తరుగుచున్నవి ఎంతమంది హృదయాలు గెలుచుకున్న పాటది. సో కయ్యనికి మీరు అనుకుంటున్నట్టుగా అంత క్రిటికల్ పొజిషన్ అయితే ఏమీ రాలేదు. చివరికి కయ్యనంత హ్యాపీగా ఉండడం వల్ల
దుష్కార్యమునకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి వారు ఇంకనూ ఏమి చేయుదురట, పాపం చేయుదురన్నాడు కదా సొలొమోను గారు. దుష్కార్యానికి శిక్ష వెంటనే రాకపోవడం వల్లట వాళ్ళు ఏం చేశారట, పాపం చేశారట. ఆ విధంగా ఈ కయీను సంతానంలో నుంచి ఒకడు తయారయ్యాడు. అతని పేరు లెమెకు. 23వ వచనం చూద్దాం. లెమెకు తన భార్యలతో అన్నాడట, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినండి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించండి. నన్ను గాయపరిచాడన్న కారణం చేత ఒక మనిషిని చంపేశా, అన్యాయమే కదా. తర్వాత నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచోడిని చంపేశా. ఇప్పుడు అంటున్నాడు కదా, ఇన్ని మర్డర్లు చేసినోడు ఏమంటున్నాడంటే చివరికి పశ్చాత్తాపం లేకుండా ఏమంటున్నాడంటే, నేను ఇన్ని పాపాలు చేశాను కదా, ఇంతమందిని చంపాను కదా, లేదా ఒక పడుచోడిని చంపాను కదా, 7 అంతల ప్రతిదండన మా తాతగారైన కయ్యను కోసం వచ్చిన ఎడల. అంటే దాని అర్థం ఏంటంటే, కయ్యని మీదకి వచ్చిందనా 7 అంతల ప్రతిదండన, కయ్యను కోసం వచ్చిందనా? బాగా అర్థం చేసుకోవాలి. కయ్యను కోసం వచ్చింది తప్ప కయ్యని మీదకి రాలేదు ఇది. అంటే దాని అర్థం ఏంటి? ఇది ఎక్కడ చదవాలి మనం? పైన 15 చదవండి పైన. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యను చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగును. అంటే నేను కయ్యను ప్రొటెక్ట్ చేస్తున్నాను, ఎవడు చంపడానికి వీలు లేదు. ఒకవేళ ఎవడైనా చంపితే 7 అంతల ప్రతిదండన వాడి మీదకి వస్తుంది అని దేవుడు గుర్తేశాడు కదా. ఇప్పుడు ఈయన అంటున్నాడు, ఈ లెమెకు, మా తాతగారిని చంపితే 7 అంతలు, మా తాతగారు మర్డర్రే, మా తాతగారు పెద్ద మర్డర్ చేసినోడే, సొంత తమ్ముడినే మర్డర్ చేశాడు మా తాతగారిని చంపితే ఎన్నంతలు? 7 అంతలని దేవుడు అన్నాడు. నన్ను చంపితే 77 అంతలు రోయ్ అంటున్నాడట. దేవుడు అనలేదు, ఇంతకీ అనేసుకున్నాడు. అది దేవుడు అన్నాడా? కయ్యని చంపితే 7 అంతలు, ఈ లెమెక్గా డబల్ మర్డర్ రీడు, ఈయన చంపితే 77 అంతలు అని దేవుడు అన్నాడా? దేవుడు అనలా. అంటే కయ్యని ఏ రకంగా ఫాలో అయ్యాడో చూడండి. ఈ లెమెక్ అనేవాడు, కయ్యనికి వచ్చినట్టే ప్రొటెక్షన్ నాకు వస్తుంది. కయ్యను ఒక మర్డర్ చేస్తే కయ్యని ఎవరైనా ముట్టుకుంటే 7 అంతల శిక్ష దేవుడు వేస్తాడు, నన్ను ముట్టుకుంటే దేవుడు 77 అంతలు వేస్తాడు. అమ్మ దుర్మార్గుడా, ఇలా తయారయ్యారు. చివరికి దేవుని దీర్ఘశాంతం కనిపెడుతుంది కాబట్టి దుష్కార్యమునకు తగిన శిక్ష శీఘ్రముగా రావట్లేదు, కలుగకపోవుట చూచి పాపులు మరింత ఎక్కువగా పాపం చేయడానికి ఇష్టపడుతున్నారట. కానీ దేవుడు దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు. కయ్యనికి ఎలాగైతే క్షమాభిక్ష పెట్టాడో, నీకు ప్రపంచ మానవాళికి కూడా ఏం పెట్టాడు? క్షమాభిక్షే పెట్టాడు. అందుకే బతుకున్నారు. వెంటనే చంపేస్తే ఎంతసేపు ఉండరు, రక్షణ అనేదే ఉండదు. పాపం చేసిన వెంటనే మరణం అనుకోండి, రక్షణ ఉంటుంది. అలాగైతే సౌలు కూడా వెంటనే ఏమైపోవాలి? చచ్చిపోవాలి. ఎంతమందిని హింసించాడు, దూషించాడు, హానికరుడు. మరి వాళ్ళందరి బాధ సౌలు మీదకి వచ్చేసి సౌలు కూడా ఏమైపోవాలి? వెంటనే చచ్చిపోవాలి. స్టెఫను చంపేటప్పుడు కూడా పక్కనే ఉన్నాడు. మరి వెంటనే ఏమైపోవాలి? ఆ రక్తం వచ్చేయాలి కదా ఈయన మీదకి, చచ్చిపోవాలి. చావలా. అంత ఎందుకండి? నీతిమంతుల మనసు ఎలా ఉంటుందో ఒక మాటలో చెప్పి నేను ముగించేస్తాను. ఇంకా చాలా టైం అయింది, అయినా సబ్జెక్ట్ కోసం తప్పలేదు. నీతిమంతుల మనసు చంపేయి పూడ్చేయి అని ఉండదండి. వాళ్ళు పరదేశులు ఎలా ఉంటారు తెలుసా? నెమ్మది పొందే స్థలంలో ప్రశాంతంగా ఉంటారు, నెమ్మది పొందుతూ ఉంటారు. పగన్నోడికి నెమ్మది ఉండదు. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది, చదువుదాం. ప్రసంగి గ్రంథంలో వ్రాయబడిన ఒక అద్భుతమైన మాట చదువుదాం. అందరూ చూడండి జాగ్రత్తగా. 9వ అధ్యాయము 5వ వచనం. 9వ అధ్యాయము 5వ వచనం. బ్రతికి ఉండువారు తాము చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీయు ఎరగరు. అంటే భూ సంబంధమైనవి ఏమీ ఎరగరు. ఇంక వాళ్ళు, వారి పేరు ఏమై ఉన్నది? భూమి మీద మరోబడి ఉన్నది. వారికి ఇక్కడ ఏ లాభం కలగదు. వారిక భూ సంబంధంగా ప్రేమించరు, భూ సంబంధమైన పగలేవి పెట్టుకొనరు, భూ సంబంధమైన అసూయలు పరదేశంలో ఉన్న వారికి ఉండవు. సూర్యుని క్రింద జరుగు ఇలాంటి వాటిలో దేని యందు వారికి ఎప్పటికీ ఏమి లేదు, వంతు లేదు. వాళ్ళు ఎలా ఉంటారు? పరదేశంలో నెమ్మదిగా ఉంటారండి, ప్రశాంతంగా ఉంటారండి. ఏమంటే ఇప్పుడు పగ ఉంటే ప్రశాంతంగా ఉండగలమా? ఎందుకండి మనకు పగలు? ప్రేమలో ఉండాలి. ఆధ్యాత్మికంగా ఒక ఎత్తుకు ఎదిగిపోయిన తర్వాత ఒక సంతోషం, ఆనందం. ఇప్పుడు మీరు నన్ను చంపేశారనుకోండి, మిమ్మల్ని పగబెట్టుకుని ప్రభువా అని కొళ్ళబొడి చేయని ఏదో చేసే నాకెందుకు? నేను ఎక్కడ పోతాను చెప్పండి? ఎక్కడ పోతాను? నేను పరదేశకు పోతాను. ఇక పగ తీర్చుకొనుట
దేవుడి పని. ఒకళ్ళు మారితే నాకు ఆనందం, దేవునికి ఆనందం. మారకపోతే శిక్ష వస్తుంది. కయ్యను మారలేదు, జీవితాంతం అలాగే బతికాడు. కాబట్టి యోహాను పత్రికలో అంటాడు, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు అంటాడు. ఒకళ్ళు మారుంటే కయ్యను మారినట్టు మీరు మారండి అనేవాడు. మారలేదు కాబట్టి నూతన నిబంధనలో చివరికి వచ్చాక అన్నాడు, మనం కయ్యను వంటి వారమై ఉండరాదు. దేవుడు పెట్టిన క్షమని అర్థం చేసుకోగలిగే స్థితి మీకుంటే, ప్రభువు పెట్టిన క్షమను అర్థం చేసుకోగలిగే స్థితి మీకుంటే, నాట నుండి నేటి వరకు దేవుడిది ఒకటే మనసు, మారలేదు, అది అలాగే ఉంది. అంత ఎందుకండి, ధనవంతుడు చచ్చిపోయాడట. చచ్చిపోయి ఎక్కడ పోయాడట? పాతాళానికి పోయాడట. పాతాళానికి పోయి కుళ్ళు బుద్ధితో, ఇక మా తమ్ముళ్ళు కూడా నాకులాగే ఇక్కడికి వచ్చేయాలి అన్నాడా? ఏమన్నాడు? నాకు 5 సహోదరులు ఉన్నారు, పోనీ నాకు ఎలాగూ అవకాశం లేదు, కనీసం వాళ్ళకైనా ఈ అవకాశం ఇప్పించిన. కొన్ని వందల ప్రసంగాల్లో చెప్పాను మీకు, మీకంటే ముందు చనిపోయిన వాళ్ళు మీరు అక్కడికి రాకూడదని కోరుకుంటారు అని. మీకంటే ముందు చనిపోయిన వాళ్ళు ఏం కోరుకుంటారు? మీరు అక్కడికి రాకూడదని కోరుకుంటారు. మీ మీద అంత ప్రేమ ఉంటుంది వాళ్ళకి. అమ్మో నా బిడ్డలు ఇక్కడికి రాకూడదు, నా చెల్లెలు ఇక్కడికి రాకూడదు, నా తల్లి ఇక్కడికి రాకూడదు, నా అక్క రాకూడదు, నా తమ్ముడు రాకూడదు, నా అన్న రాకూడదు, నా మనవడు రాకూడదు, ఇదే కోరుకుంటారు. నా రక్త సంబంధాలు ఇక్కడ రాకూడదని కోరుకుంటారు తప్ప వచ్చేయాలి నాకు ఇక్కడ ఎవరో తోడలేరు, నాతో పాటు వాళ్ళు కూడా ఇక్కడ యాతన పడాలి, అంత దుర్మార్గపు స్వభావం అనీతిమంతులకే లేదు. పాతాళంలో ఉన్న అనీతిమంతుడైన ధనవంతుడే ఆ దుర్మార్గపు స్వభావంతో లేడు. కొన్ని వందల సార్లు చెప్పాను మీకు ఇప్పటికే ఈ మాట, ఈ ప్రసంగం. అలాంటిది నీతిమంతుడైన హేబేలు యేసుక్రీస్తుకు ముంగుర్తు, విశ్వాస వీరుల జాబితాలో ఉన్నవాడు, క్రీస్తుకు ఛాయగా కనబడతాడు తప్ప క్రీస్తుకు వ్యతిరేకంగా ఎక్కడా వినబడడు. హేబేలు ఒకవేళ చంపమని, కయ్యను ఒకవేళ చంపమని కోరితే, స్టెఫను ఒకవేళ చంపమని కోరితే అతను యేసుక్రీస్తు ఫాలోవర్ అవుతాడా? స్టెఫను అవ్వడు కదా, అవ్వడు. అలాగే హేబేలు కూడా యేసుక్రీస్తు ఫాలోవరు అవడు, విశ్వాస వీరుల జాబితాలోకి నీ లెక్కల ప్రకారం రాకూడదు. కానీ వచ్చాడంటే నువ్వు అనుకున్నట్టు అక్కడేమీ జరగలేదు. నువ్వు అనుకున్నట్టుగా కయ్యనికి ఏమి శిక్షలేమీ పడిపోలేదు, హ్యాపీగా బతికాడు మహానుభావుడు. అది చూసి వీళ్ళు ఎముకనేవాడు ఏమంటున్నాడు? నన్ను కూడా టచ్ చేయకండి, నేను మర్డరర్నే, నన్ను టచ్ చేస్తే మా తాతగారికి ఉన్నట్టే నాకు కొంత ప్రొటెక్షన్ అని ఈడు కలిపేసుకుంటున్నాడు. ఆయన ముట్టుకుంటే 7 అంతలు, నన్ను ముట్టుకుంటే 77 అంతలు, నా ముద్ర నేనే వేసేసుకున్నా, దేవుడు వేయక్కర్లేదు ఇంకా. అది బైబిలు. ఇది తెలియక తోడు వచ్చేసి నేను చెప్పేస్తా, నేను ఎవడు అడిగాడు చెప్పమని? నేను అడిగాడా? నేను చెప్పేస్తా చెప్పు, మంచిదైతే చెప్పు, సత్యం అయితే చెప్పు, ఎందుకు లేనివి కలుపుతావు? నీతిమంతులను అలాగ అనుకో. ఏమన్నా ఒక మాట నేను చెప్తానండి చివరిగా. గాంధీ గారట ఆయన్ని షూట్ చేశారట, గాడ్సే షూట్ చేస్తే ఆయన అన్నాడట, మరి అది అంతవరకు నిజమో నాకు తెలియదు కానీ ఆ మహాత్ముని చరిత్ర గురించి చెప్తూ అంటారు. ఆయన అన్నాడట, గాడ్సేకి ఏం పెట్టాడట? క్షమాభిక్ష పెట్టాడట. ఏమని? సరే గాడ్సేని క్షమించి వదిలేయండి అన్నాడట. జనాలు అందరూ మహాత్మా 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 అన్నారట. మహాత్ముడట. ఎవరిప్పుడు? గాంధీ ఏమయ్యాడట? మహాత్ముడు అయ్యాడట. మరి హేబేల్ ఎవరండి? హేబేల్ ఎవరో ఒకసారి చూడండి, యోధా పత్రికలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. 8వ వచనం, యోధా రాసిన పత్రిక 8వ వచనం. అటువలే వీరు కలలుగంటూ శరీరాలను అపవిత్రపరుచుకుంటూ దేవుని ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ మహాత్ములను దూషించుచున్నారు అని వ్రాయబడింది ఇక్కడ. మహాత్ములను ఏం చేస్తున్నారని రాయబడింది ఇక్కడ? దూషిస్తున్నారు అని రాయబడింది. కాబట్టి నీతిమంతుల గురించి మనం తప్పుగా మాట్లాడకూడదు. గాంధీయే మహాత్ముడైతే హేబేల్ ఏమవుతాడు చెప్పాలి కదండి. మరి గాంధీ తనకు రక్త సంబంధం లేనివాడినే ఏం చేశాడట? గాడ్సేని క్షమించేశాడట. అతనికి సాధ్యమైంది. హేబేల్కి ఇది సాధ్యం అవ్వలేదంటారా? అంటే గాంధీకున్న మనసు హేబేల్కి లేదండి, నీతిమంతుడు అయిపోయాడు అంతే. అయినా నీతిమంతుడు అయిపోయాడు అంతేనా? గ్రహం స్టెయిన్స్ గారి భార్యకున్న మనసు హేబేల్ అనే నీతిమంతుడికి లేదు అంతేనా? స్టెఫన్ గారికి ఉన్న మంచి మనసు హేబేల్ అనే నీతిమంతుడికి లేదు అంతేనా? ఎంత బుద్ధిహీనత అండి ఇది. ఒక అబద్ధాన్ని నిజం చేసుకోవడానికి పడుతున్న ప్రయాస, పాపమును కనుటకు వాడు ప్రయాసపడుచున్నాడు అన్నట్టు ఇన్ని వచనాలు ఇంత క్లియర్గా బైబిల్ గ్రంథంలో వ్రాయబడితే పరదేశంలో నీతి. మరి రేపు పొద్దున్న మీరు కూడా పరదేశకి వెళ్ళిపోతే పగల ప్రతీకారాలు అనరు. ఎందుకు మనకి?
ఇప్పుడు నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆ చెత్త అంతా ఎందుకు గుర్తు చేసుకుంటానండి? ఇప్పుడు ప్రసవ వేదనే మర్చిపోద్దట తల్లి. ఏం చేశాట? బిడ్డను కన్నాక అంతవరకు ఎంత బాధపడిందో ఆ బాధ అంతా ఏం చేస్తాడు తల్లి భూమి మీద? మర్చిపోద్దని రాయబడింది గ్రంథంలో. హేబేలు ఇంకా మర్చిపోకుండా కయ్యన్ని చంపుతావా సంపవా, ఇటు పరదేశికెళ్ళి కూడా ప్రతీకారం పగ అంటాడా? ఏం మనుషులండి వీళ్ళు, బతుకులు ఎప్పుడు మారుతాయండి వీళ్ళవే? ఎప్పుడు వస్తారండి బైబిల్ దగ్గరికి వీళ్ళు? జ్ఞానం వివేకులని బుద్ధిశూన్యులైపోయారు. కాబట్టి అలాంటి చెత్తంతా పక్కన పెట్టేసి ప్రశాంతంగా హేబేలును పోలి మీరు నడవండి. హేబేలు క్రీస్తుకు ముంగుర్తు. క్రీస్తును పోలి నడుస్తున్నామంటే ఆటోమేటిక్గా ఎవరిని పోలి నడుస్తున్నాం? హేబేలుని పోలి నడుస్తున్నాం. మోషే క్రీస్తుకు ముంగుర్తు, ఎత్తడి సర్పాన్ని నిలబెట్టాడు. ఇస్సాకు క్రీస్తుకు ముంగుర్తు, బలికి వెళ్ళాడు. అబ్రహాము కూడా ముంగుర్తు, బలి ఇచ్చాడు. విశ్వాస వీరులందరి గురించి పౌలు గారు బోధిస్తున్నాడు. ఇంకా మీకు ఇంకా ఎంత చెప్పినా కూడా లూకాసు వార్త 12వ అధ్యాయములో వారు ప్రాణమును అడుగుచున్నారని ఉంది కదా. ఇదిగో వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును వారు అడుగుచున్నారని ఉంది కదా. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో అలా ఉంది కదా. రాత్రికి రాజమండ్రిలో మహాడేసుకుందాం కదా, సాయంత్రం మాట్లాడుకుందాం. అందరూ లైవ్ చూడండి రాత్రికి కూడా. అలాగే మొనవారం మాట్లాడింది కూడా చూడండి, ఎందుకంటే అందులో చాలా మంచి మంచి ఇంపార్టెంట్ విషయాలు చెప్పాను. సో ఇవి వీరు విని ఇతరులకు కూడా పంపించి, అరే నాయన నేర్చుకోండిరా నాయన, ఎందుకురా అనవసరంగా, నేర్చుకోండి అని చెప్పండి. అంతే తప్ప మహాత్ములను దూషించే స్థితికి ఎవరు కూడా వెళ్ళకూడదు. గాంధీ మహాత్ముడైతే నా హేబేలు అంతకంటే మహాత్ముడు అని చెప్తాను నేను. ఎందుకంటే విశ్వాస వీరుల జాబితాలో మృతి పొంది కూడా మాట్లాడాడు. కాబట్టి ఆయన ఎంత మంచి మనసుతో మొరపెట్టాడో స్టెఫనును చూస్తే మనకు అర్థమవుతుంది. స్టెఫను కూడా చనిపోతూ ఏ మొరపెట్టాడో, అందుకే యేసుక్రీస్తుకు ముంగురుతాడు హేబేలు. ఈయనేమో యేసుక్రీస్తును ఫాలో అయ్యాడు. అందరూ ఆయన వైపే చూడాలి. క్రీస్తు మనసు కలిగినోడే విశ్వాస వీరుల జాబితాలో ఉంటాడు. క్రీస్తు మనసు లేనోడు విశ్వాస వీరుల జాబితాలో ఉండడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. రైట్. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఇంతవరకు తండ్రి ఈ సత్యవాక్యమును ఓపికతో ఉన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ సత్యవాక్యపు కాంతి చేత ప్రభువా మోసపోతున్న వారి హృదయాలను వెలిగించండి తండ్రి. వారు కోరుకున్నట్టుగా ఉండాలని ప్రభువా వారు ఆశపడి వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. దయగల ప్రభువా, మీ గ్రంథంలో అలా లేదు అని మేము కళ్ళారా చూసాం. ఇంకా ఎన్నో విషయాలు చూడబోతున్నాం. మాకు నేర్పించండి, మమ్మల్ని అందరినీ బలపరచండి. మీ కృపలో మమ్మల్ని వర్ధిలింపజేయమని ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.